మీరు ఏదో గాల్లో కొట్టకుండా, బికాస్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ దట్. చాలా పెద్ద ఓకే. పెద్ద పేజెసే వాళ్ళు ఏం చూడరు, వాళ్ళు ఐఎండిబికి వెళ్తారు. ఓకే. నేను ఆఫ్లైన్ చెప్తా పేరు, బట్ ఐఎండిబికి వెళ్తారు. ఐఎండిబిలో జానర్ బట్టి సెలెక్ట్ చేసి టాప్ 10లో ఒక రెండు పేర్లు కావాలని చెప్పి ఎవరికి స్కిప్ తెలియని పేర్లు చేయడము. కింద కింద నుంచి ఓకే. పైన ఓకే. పెడతారు మన. సో ఇది స్టఫ్ ఓ, లైక్ ఓకే. ఓకే. ఫ్రెండ్స్ హిట్ అయింది ఫస్ట్ టైం చూడడం చూసినందువల్ల కాదు. వాట్ ఎవర్ యూర్ సేయింగ్ హీ అగ్రీస్ విత్ 21 decibels. I think కంప్యూటర్ లో ఉండే 10 decibels అనుకుంటా. 18 decibels is the highest. He Okay. agrees with 21 decibels. నాదో బ్లాగ్ ఉంటుంది. ఐ రోట్ హ్యూజ్ బ్లాగ్. ఓకే. సినిమా ఓకే. రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయ్యి చూసి వచ్చిన కొన్ని గంటల్లో అదే రోజు ఆ బ్లాగ్ రాసిన. ఆ తర్వాత ఎన్నోసార్లు చూసిన ప్రతిసారి మళ్ళీ రివ్యూ రాస్తా. సో ఒక ఫ్రేమ్ లో మళ్ళీ చూస్తూ ఉంటా. అండ్ ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు ఇట్. మొన్న కూడా రిలీజ్ అయిన డాక్యుమెంటరీ చూసిన. డాక్యుమెంటరీ వాస్ ఫెంటాస్టిక్. డాక్యుమెంటరీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల నేను మళ్ళీ నా బ్రెయిన్ లో ఆ సీన్ ప్లే అయ్యి ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది అనమాట. ఐ హావ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ ఒపీనియన్ ఆన్ ఇంటర్స్టెల్లార్. అది చెప్తా. మహేష్ బాబు క్లోజ్అప్ పైన నుంచి స్లో మోషన్ లా జీప్ సారీ ఆ జిప్సీ నీళ్ళల్లో కొడుతుంటేనే అదే చెప్దాం అనుకున్నా. ఎడిట్ అవసరం లేదు అంటారు కానీ, అంటే అక్నాలెడ్జ్ చేయకపోయినా అది మనం ఇంపాక్ట్ చేస్తుంది అంట. సో ఒక కట్టుకి అరిసిన మూమెంట్ అంటే నేను అది చెప్తాను అనమాట. థియేటర్లో ఒక్కసారి ఆ జిప్సీ ఇట్లా నీళ్ళల్లో దూకింగానే ఇట్లా లేచింది థియేటర్. ఎప్పుడు సినిమా చూసింది లేదు అప్పటి వరకు ఫుల్గా. ఒకరోజు మా డాడీ కూర్చోబెట్టుకుని ఎందుకు చూపించిండో తెలియదు, నేను ఎందుకు కూర్చున్నానో తెలియదు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా లైఫ్లో ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్స్ గురించి ఆలోచించిన నేను. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఏది ఈ థర్డ్ క్లాస్లో ఆ టైంలోనే. సో చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా. సో గైస్ 2025లో కొలాబ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కొలాబరేషన్ చిత్రాలోచనతోటి. సో నేను కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో నేను బాగా అడ్మైర్ చేసే పేజెస్లో చిత్రాలోచన వాళ్ళది కూడా ఒకటి అనమాట. సో వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ కానీ అండ్ ఇదివరకు చేసిన పాడ్కాస్ట్ నాకు చాలా ఇష్టం అనమాట. చాలా ఆర్గానిక్ ఉంటాయి కాన్వర్జేషన్స్. అండ్ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్, ఆ కెమెరాడరీ అంతా కూడా నేను ఒక ఆర్గానిక్ ఫ్లో కాన్వర్జేషన్స్ అంతా కూడా ఆ ఫ్రెండ్షిప్ నుంచి వచ్చిందని. సో నాకు వాళ్ళు బేసిక్లీ మాట్లాడేది ఇష్టము. అండ్ నేను పృథ్వీని ఇదివరకే లెటర్ బాక్స్లో అదంతా ఫాలో అయ్యేటోను అనమాట. సో నేను యాజ్ ఎ కొలాబరేటర్గా కాకుండా లైక్ ఆ పేజ్ అడ్మైరర్గా నేను యూనో వాళ్ళతో కొలాబ్ చేస్తున్నా. సో ఐ లైక్ యూ గైస్. సో వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్, అట్లీస్ట్ తెలుగు స్పేస్లో ఒక హెల్దీ కాన్వర్జేషన్ ఉంటుంది మీ యూట్యూబ్ పేజ్లో. సో దట్స్ వై వీ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. మేము యూజువల్లీ మాది ఎట్లా అంటే ఫిలిం అనాలిసిస్ పేజ్ అట్లాంటి దానికంటే ఫిలిం రికమెండేషన్ పేజ్ అనమాట. సో మూడ్స్ని బట్టి కొన్నిసార్లు రికమెండ్ చేస్తాము, ఎగ్జామ్స్ టైం అని కొన్నిసార్లు రికమెండ్ చేస్తాము, కొన్నిసార్లు లాంగ్వేజ్ బేసిస్లో రికమెండ్ చేస్తాము. సో ఒక చిన్న లాయల్ బేస్ ఉంటుంది అనమాట. వాళ్ళంతా మాకు దానం చేస్తారు అనమాట సబ్స్క్రిప్షన్స్ అవన్నీ. సో జూమ్ కాల్ కూడా అట్లా జూమ్ సబ్స్క్రిప్షన్ కూడా వచ్చిన దానం అనమాట. సో వస్తాయి, టికెట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. టికెట్స్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లు, మూవీ సబ్స్క్రిప్షన్లు, ఫాలోవర్స్ ఇస్తారు. మంచి కమ్యూనిటీ ఉంది అయితే. నైస్. యా ఇంకా తేజ వస్తే తేజ చాలా చెప్తాడు. తేజ అయితే లైక్ ప్రతి 6 months ఒకసారి ట్రిప్ వేస్తాడు అనమాట ఫాలోవర్స్ తోటి. ఒక 20-30 followers ని తీసుకెళ్లి ట్రిప్లకు వెళ్తారు. 20-30 యా మళ్ళీ యా ఆ కోఆర్డినేషన్, వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, ట్రిప్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా అండ్ ఈ మధ్య ఒకటి స్టార్ట్ చేసాం, చిన్న స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట కేబిహెచ్పిలో. యా వాట్ టు వాచ్ ఫిలిం క్లబ్ అని. రైట్. యా థియేటర్ రూమ్ ని హైర్ చేసుకుని, థియేటర్ హైర్ చేసుకుని, అంటే ప్రైవేట్ స్క్రీనేలే 180 ఇంచ్ ఉంటుంది. ఓకే, ఒక 50 మెంబర్స్ అకామిడేషన్ ఉంటుంది. సో 50 మెంబర్స్ని పెట్టుకుని ఒక 2 సార్లు స్క్రీన్ చేసాం. మూడో దానికి స్క్రీన్ చేద్దామంటే డిసెంబర్లో కుదరలేదు, సో జనవరిలో చేద్దామని. వెరీ నైస్. సో ఆనెస్ట్లీ గిల్టీ యాజ్ చార్జ్. నాకు యాక్చువల్లీ తెలియదు మీరు ఏం చేస్తారో. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ వాట్ ఎవర్ యూఆర్ సెయింగ్. సో ఇట్లా ఏమన్నా కొంచెం క్రేజీ సినిమాలు, నేను చూడని సినిమాలు ఏమైనా ఉంటే నేను కూడా టికెట్ కొనుక్కుని వస్తా ఆ కేపీహెచ్పీకి ఏడుందో. బట్ ఓకే, లెట్స్ సీ అది టైమ్ లైన్స్ బట్టి. బట్ ఐ విల్ ట్రై టు కమ్ బికాస్ నేనైతే ఐ హావ్ నాట్ వాచ్డ్ అ లాట్ ఆఫ్ సినిమా అండ్ ఐ నో ఇట్, అ లాట్ ఆఫ్ పీపుల్ నో ఇట్. నాకు వాట్ వాచ్ తెలుసు. అంటే
వాట్ టు వాచ్ మీ పేజ్ నేను అంటే ఆబ్వియస్లీ ఫీడ్ లో వస్తూ ఉంటుంది కదా, మల్టిపుల్ టైమ్స్ చూసిన. బట్ మీ దాని వెనక ఫేసెస్ ఎప్పుడు రివీల్ చేయాలనుకుంటారు మీరు, అంటే మీరు లైవ్స్ చేసేంత వరకు. యా అంటే లైవ్ లైవ్ చేసేంత చేసేంత వరకు రివీల్ చేయలేదు కదా. సో లైవ్స్ కూడా కపుల్ ఆఫ్ మంత్స్ అయిందా ఆర్ 4 months అయిందా? ఒక 6 months అవుతుంది. అంటే కొంచెం ఈ అయితే మధ్య లేస్తుంది లైవ్, అంతేగాని సో ఇది వరకు అంత కూడా లేదు. లైవ్ కూడా ఆర్గానికల్లీ నా ఫీడ్ లో కనపడింది దట్ ఓకే. WTW లైవ్ నంబర్ 32 ఆర్ వాట్ ఎవర్ నంబర్. యా అయితే ఓకే వీళ్ళు లైవ్స్ ఇస్తున్నారు అనుకొని దెన్ ఐ వెంట్ అహెడ్ అండ్ కపుల్ ఆఫ్ లైవ్స్ చూసిన అనమాట. నేను ఓకే. జస్ట్ స్ట్రీమ్ చేసిన అనమాట. దెన్ ఓకే మీరు నలుగురు ఉంటారు, యూ కొలాబరేట్, అండ్ దెన్ మీరు మన 2024 రౌండ్ అప్ కూడా చేసినారు కదా. యా సో రౌండ్ అప్ కూడా చేసినారు. దెన్ దాంట్లో లెటర్ బాక్స్ ఓపెన్ చేసి దాన్ని సబ్స్టెన్స్ ఏదో ఉండే డిస్కసింగ్ అబౌట్ సమ్ ఫిల్మ్. యా ఓకే సబ్స్టెన్స్. వెరీ ఇంట్రెస్టింగ్, లెటర్ బాక్స్ నుంచి కూడా చేస్తారు ఓకే అన్నాడు అనుకున్నా. దెన్ అండ్ వాట్ టు వాచ్ పేజ్ చూసినా కూడా మీరు చలచిత్ర టాక్స్ ఐడియా ఉందా మీకు? యా చలచిత్ర టాక్స్ తెలుసు. సో చలచిత్ర టాక్స్ ఆల్సో దే హ్యావ్ మూడ్ బట్టి వాళ్ళు రికమెండ్ చేయడం, ఆర్ హ్యూమన్స్ ఆఫ్ సినిమా మోర్ యా ప్రొఫెషనల్ బిగ్గర్ ఫిష్. యా హ్యూమన్స్ ఆఫ్ సినిమా కూడా అదే చేస్తుంటారు. అదే లైక్ దే కీప్ రైటింగ్. అది యా దే హ్యావ్ లైక్ 3-4 people అండ్ దే కీప్ రైటింగ్. సో అలా యా ఆ వైబ్స్ వచ్చినాయి. సో ఇంతే తెలుసు నాకు, ఇంతే ఇన్ఫర్మేషన్ తెలుసు. ఐ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ వాట్ టు వాచ్ ఆర్ వాట్ యూ పీపుల్ డూ అని. సో యా ఇప్పుడు చెప్పినప్పుడు అండ్ మీరు మీ కమ్యూనిటీలో ఎంత బాండింగ్ ఉంది. లిటరలీ సినిమాలు టూర్లకు వెళ్ళడం ఈజ్ అ హ్యూజ్ థింగ్. అంటే అది అంత ఈజీ కూడా కాదు. ఆన్లైన్ కలిసిన వాళ్ళ నుంచి అంత నమ్మకం రావడం అండ్ యా వెళ్ళి ఒక బాండింగ్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలనుకోవడం. ఫిలిం క్లబ్ ఈజ్ పీక్ అనమాట. ఫిలిం క్లబ్ అది ఎంత బాగా రన్ అవుతుంది అనేది చూడాలి. అది కంటిన్యూ కావాలనే. అంటే బేసిక్లీ పేజ్ స్టార్ట్ చేసిన మోటో ఏంటంటే లైక్, అంటే మనం ఒక కైండ్ ఆఫ్ సినిమాకి అలవాటు పడిపోయి ఉంటాం కదా, అండ్ వీఆర్ హ్యాపీ విత్ దట్ కైండ్ ఆఫ్ సినిమా. సో వెంచరింగ్ అవుట్ లేదంటే కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, కొత్త సినిమాలు ఎక్స్పీరియన్స్ చేయాలంటే లైక్, అంటే చాలా మందికి అది ఉంటుంది, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా కొంతమందికి తెలియదు అనమాట. సో దట్స్ వేర్ వీ స్టార్టెడ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇది మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఆ గైడ్ టు వరల్డ్ సినిమా అని చెప్పేసి నేను 2 episodes కూడా రాసిన అనమాట. సో ఒక్కొక్క కాంటినెంట్ నుంచి ఒక్కొక్క ఫిలిం తీసుకుని ఈజియర్ వన్స్, లైక్ చూస్తేనే ఇంటిమిడేట్ చేసే సినిమాలు ఉంటాయి. డైరెక్ట్ గా ఇప్పుడు యూరోప్ అంటే డైరెక్ట్ బర్గ్మ్యాన్ సినిమా వాడిపైన వదిలితే వాడు భయపడతాడు కదా. సో అట్లా చిన్న చిన్నగా ఎంట్రీ పాయింట్స్, లాటిన్ అమెరికన్ సినిమా కానీ అట్లాంటి చిన్న ఏదో, సో చిన్న ఎంట్రీ పాయింట్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో అట్లా 2 episodes చేసినాము. సో ఏంటంటే అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీస్ తీసుకెళ్లాలనే. సో ప్రాపర్ గా చెప్పాలంటే మాది ఫిలిం రికమెండేషన్ పేజ్. అండ్ ఐ థింక్ you're actually sitting on a gold mine. అంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ బిట్ ఆఫ్ ఇట్ you've already discovered అంట. గోల్డ్ మైన్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మనం ఉంటున్న డిజిటల్ స్పేస్ లో ఎక్కువ చూసినా కంటెంటే ఉంటుంది. దెర్ ఇస్ కంటెంట్ ఎవ్రీవేర్ లిటరలీ. సో పెద్ద పెద్ద సినిమాలు కూడా చిన్న సినిమాలతో ప్రతి వారం ఓటీటీ రిలీజులతోటి పోటీ పడుతూనే ఇప్పుడు థియేటర్లు నామమాత్రంగా నడుస్తూ ఉన్నాయి. తెలుగు స్పేస్కి సంబంధించి మాట్లాడుకుంటే హాలీవుడ్లో కూడా చూస్తున్నాం. సో అండ్ ఇది ఏదో పాడ్కాస్ట్లో విన్నా నేను. అంటే వాళ్ళు ఏమంటుండే అంటే ఒక పాయింట్ తర్వాత, అంటే కొన్నేళ్ల తర్వాత, ఐ థింక్ 2 years ఆర్ ఇన్ కపుల్ ఆఫ్ మేబీ విత్ ఇన్ అ డెకేడ్, దేర్ విల్ బి దీస్ people who you go to who will recommend and tell you which is the best thing that you have to watch, so that you don't have to watch the other shit. And there will be filters anamata, and these people will be either వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగే రికమెండింగ్. లైక్ ఇప్పుడు ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఫ్యాషన్ అని, కుకింగ్ అని ఇలా అయితే ఉంటారో, రికమెండేషన్స్ కూడా ఒకళ్ళు వచ్చేస్తారు. అలాంటి పరిస్థితి వస్తుంది, రాబోతుంది అని ఎక్కడ విన్నా అనమాట. అండ్ దాట్ ఈస్ వేర్ యూ పీపుల్ కమింగ్ కదా. లైక్ యూ రికమెండ్ స్టఫ్ బికాస్ యూ వాచ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ సే బ్రో ఇది బాగాలేదు. ఆబ్వియస్లీ అది చెప్పరు బాగాలేదని, ఎందుకంటే మీరు చూసేసినారు. అండ్ దెన్ యూ గో టు ద బెస్ట్ వన్ అండ్ టెల్ ద బెస్ట్ థింగ్. సో యూరోపియన్ సినిమాలో బర్గ్మెన్ గురించి చెప్తారు బికాస్ వీ నో లైక్ దేర్ ఆర్ మెనీ అదర్ మూవీస్ విచ్ మే నాట్ మేక్ ఇట్ టు ద కట్. నాట్ ఇంగ్లీష్ సినిమాలో ఆబ్వియస్లీ ఫైట్ క్లబ్ ఇవన్నీ ఇప్పుడు నోటికి వస్తున్నాయి, కానీ అలాంటివి చూసినవి జెమ్సే బయటకు వస్తాయి కదా. సో అండ్ యూ విల్ బికమ్ దట్ బ్యారియర్ కమింగ్ లైక్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ యూఆర్ సిట్టింగ్ ఆన్ గోల్డ్ మైన్. సో ఐ థింక్ హోప్ఫుల్లీ అన్ని రోజులు పేజ్ ఉంటే బానే ఉంటది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఐ హోప్ నాట్. అంటే నాకు ఎందుకంటే ఒకళ్ళు రికమెండ్ చేస్తే చిరాకు వస్తుంది అనమాట.
అంటే యా మనం మనం పలానా సినిమా బాగుంది అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఒక మనిషినే ఫాలో అవడం అనేది చేయకూడదు. మీ పేజ్ అర్థమవుతుందా? మీ ఇద్దరి మధ్యలో ఎంత కామరేటరీ ఉంటుందో మా ముగ్గురి మధ్యలో అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి అనమాట. ప్రాపర్ ఒక ట్రయాంగిల్ అనమాట. ట్రయాంగిల్ లో 3 వర్టిసెస్ ఒక్కొక్క దిక్కు ఎట్లుంటాయో లైక్ Yes, yes. కంప్లీట్లీ. యా సో ది ఐడియా ఏదైతే సో పృథ్వీ చెప్పిన ఐడియా ఐ థింక్ ఇఫ్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకున్నంత పిచ్చి అందరికి ఉండదు జనరలీ. జనరల్ అది కూడా సినిమాలు ఎంటర్టైన్మెంట్కి చూస్తారు సినిమాలు. యా ఇప్పుడు ఫర్ మీ ఓన్లీ ఐ హ్యావ్ లైక్ 100 మూవీ ఆల్మోస్ట్, అంటే అన్ని లిస్టులు కలుపుకుంటే ఐ హ్యావ్ 100+ మూవీస్ ఇన్ మై లిస్ట్. యా ఓకే, ఇప్పుడు సపోజ్ ఓల్డ్ బాయ్, ఐ నో దట్ ఇస్ అ గుడ్ మూవీ, నేను దాన్ని లిస్ట్లో యాడ్ చేసిన వెంటనే ఓపెన్ చేసి చూడలేదు, బికాస్ నాకు మూడ్ రావాలి దాన్ని చూడడానికి. యా ఓకే, నేను ఇప్పుడు కూడా నా లిస్ట్, ఐ జనరలీ గో టు మై లిస్ట్ అనమాట. నేను యూట్యూబ్లో కూడా నేను వాచ్ లెటర్ బాగానే వాడతాను అనమాట. సో ఎనీ పాడ్కాస్ట్ ఆర్ ఎనీ వీడియో వేస్తే నేను వాచ్ లెటర్లో పెట్టుకొని నాకు ఓకే ఇప్పుడు నేను ఇది చూడగలుగుతున్నప్పుడే చూస్తాను. ఓకే, యా సో ఇప్పుడు ఈ ఫీడ్ అంతా ఎక్కడ వస్తుంది, నా ఫీడ్ మీద వస్తుంది కదా. యా నేను ఫీడ్ని వాచ్ థియేటర్లో పెట్టుకొని నా మూడ్కి తగ్గట్టు చూస్తున్నా. ఆ డెసిషన్ తీసుకొని నాకు 15-20 మినిట్స్ పడుతుంది. ఓకే ఇప్పుడు ఇది చూడాలి అన్నదానికి 15-20 మినిట్స్ పడుతుంది అనమాట. యా అండ్ నువ్వు ఇంకా యు ఆర్ స్టిల్ సీయింగ్ యువర్ ఫోన్ యాజ్ అ ఇంటర్ఫేస్ వేర్ యూ కెన్ ఇంటరాక్ట్. స్లోలీ దట్ విల్ ఆల్సో రెడ్యూస్. యూ విల్ టాక్ టు యువర్ ఫోన్, యూ వోంట్ interact with your phone, you interact with your sense organs, like యా you don't feel. ట్రూ ట్రూ ట్రూ. సో ఆ రేంజ్కి వచ్చేటప్పుడు దెన్ నీ దగ్గర ఎంత కాంటెంట్ ఉంటుందంటే నువ్వు ఎవ్రీథింగ్ ఇస్ కాంటెంట్. లైక్ యా నీ ఐఓటీ అంటారు కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు కదా. సో యా ప్రతిదీ ప్రతిదీ ఒక డిజిటల్ డివైస్ అయిపోతుంది. అప్పుడు నీకు ఏం చేయాలో అర్థం కాదు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్, ఈ సినిమాకి ఒకదానికే కాదు, ద బిగ్గెస్ట్ థింగ్ కాంపిటీషన్ టు సినిమా ఏంటి అంటే మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లైక్ యా గేమింగ్, లైక్ లైక్ పబ్జి, లైక్ ఆల్ యూట్యూబ్, సోషల్స్ యాక్చువల్లీ. స్పోర్ట్స్. లైక్ స్పోర్ట్స్, లైక్ ఈ స్పోర్ట్స్. సో సో బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఇది. సో వాటిలో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. యా ఇప్పుడు వాడు ఎవడు అండ్ నీ, సో అప్పుడు దెన్ సంథింగ్ లైక్ రికమెండేషన్ విల్ మేక్ సెన్స్, బికాస్ యు ఆర్ లుక్, బికాస్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్సో మేక్ కాంటెంట్ రైట్ విత్ టెక్నాలజీ బీయింగ్ ఈస్ట్. యా అప్పుడు ఓకే ఇంత చెత్త ఉంటుంది, చెత్తలో ఇది చూడొచ్చు మీరు అని చెప్పడము, అండ్ ఎవడైతే యాక్చువల్లీ నమ్ముతాడో దెన్ యూ షుడ్ బి అథెంటిక్ అనమాట. అంటే యా యా మీరు ఏదో గాల్లో కొట్టకుండా, బికాస్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ దట్. చాలా పెద్ద ఓకే పెద్ద పేజెసే వాళ్ళు ఏం చూడరు, వాళ్ళు ఐఎండిబికి వెళ్తారు. ఓకే నేను ఆఫ్లైన్ చెప్తా పేరు, బట్ ఐఎండిబికి వెళ్తారు. ఐఎండిబిలో జానర్ బట్టి సెలెక్ట్ చేసి టాప్ 10లో ఒక 2 పేర్లు కావాలని చెప్పి ఎవరికి Skip తెలియని పేర్లు చేయడము. కింద కింద నుంచి ఓకే పైన ఓకే పెడతారు అనమాట. సో ఇది స్టఫ్ ఓ లైక్. ఓకే ఓకే Yeah. సో యూ షుడ్ ఓన్ అప్ టు యువర్ షిట్ అండ్ దెన్ పీపుల్ విల్. యా 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 మాది మేము ఎట్లుంటాయంటే అసలు అంటే కాన్వర్జేషన్ కూడా మీరు ఈ లైవ్ ఒకవేళ చూసుంటే లైక్ అంటే పచ్చి మాట్లాడతాం అనమాట మేము. అంటే ఇట్లా ఫిల్టర్ వేసుకుని మాట్లాడడం ఉండదు అనమాట. లైక్ రీసెంట్లీ ఇప్పుడే ఒక వీడియో వదిలిన ఉంటాడు, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 2024, బ్యాడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్ అని. సో యా సో చాలా అదైతే ఉంటది. బట్ యా మీరు చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్. అది బేసిక్లీ ఇంత మొత్తం కాంటెంట్ లో అసలు ఎక్కడ డిసైడ్ చేసుకోవాలని ఐ థింక్ రీసెంట్లీ ఇదే పాయింట్ పైన అనురాగ్ కశ్యప్ ది హాలీవుడ్ రిపోర్టర్ లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది, చూసిండ్రా? దాంట్లో ఆ షూ ఎగ్జాంపుల్ చెప్తాడు చూడు. ఎగ్జాక్ట్లీ. నేను Yeah. చూడలేదు, బట్ దట్ ఈస్ అంటే అది అది ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ అది అది సైకాలజీలో చెప్పే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నేను కూడా ఇది వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ఇక్కడ విన్నా. ఆయన Yeah. చెప్పిన ఎగ్జాంపుల్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ అదే కదా యువర్ ఓవర్వెల్మ్ విత్ చాయిసెస్. యా అండ్ ఆయన చెప్పిన ఏదైతే పరిస్థితి ఉందో అది అప్పుడప్పుడు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే ఏదైనా చూడాలని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఏదో ఓపెన్ చేయడం, మై లిస్ట్ లో 10 రికమెండెడ్ లిస్ట్ లో రికమెండెడ్ యూ వాచ్ దిస్ బికాస్ యూ వాచ్ దిస్ అని వాడో 10 Yeah. చూపిస్తాడు. అవి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా గానీ చివరికి ఏం చూడను. అప్పటికే 40 నిమిషాలు అయిపోతుంది, నిద్ర వస్తూ ఉంటది. సో యూ ఎండ్ అప్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. యా అదే వెన్ ఆయన చెప్పినట్టు వెన్ దేర్ ఆర్ ఓన్లీ 2 choices you will probably end up choosing one. When there are Okay. more choices you will not choose Yeah, one. okay. Neither of them. యాక్చువల్లీ నేను కొంచెం నాది ఓల్డ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటది. ఇది చెప్తే అసలు ఎంతమంది చాలా మంది నమ్మరు. నేను ఇప్పటికీ పాటలు కూడా డౌన్లోడ్ చేసుకునే వింటా.
సినిమాలు కూడా డౌన్లోడ్ చేసుకునే చూస్తా. అసలు స్ట్రీమింగ్ నేను చాలా నేను తక్కువ అనమాట. పాటలు ఐ డూ ద సేమ్ థింగ్. పాటలు అంటే మన డివైస్ పైన మన దగ్గర ఉండి వింటే ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అనిపిస్తుంది. సో యా నీగా చాయిస్ ఉంటుంది. యూ డిసైడ్ ద అల్గరిథం. యా అంటే యూ నో వాట్ ఈస్ ఇన్ ద లిస్ట్ అని. బట్ యా అక్కడేమో ఆల్గరిథం డిసైడ్ చేస్తూ ఉంటుంది. పాపులర్ మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. నీష్ పాపులర్ కనపడడం మాత్రం కష్టం. యా అంటే స్పెల్లింగ్ మిస్టేక్ స్పెల్లింగ్ కరెక్ట్ లేకపోతే కనపడవు. యా గో ఆన్ కాదు, బ్రో. ఈ టాపిక్ మీద చెప్పాలి అంటే నాకు ప్రీ కోవిడ్ సినిమాలు చూసే పద్ధతి బాగా నచ్చేది. ఏంటంటే ఈ సోషల్ మీడియా మొత్తం పక్కన పెట్టేసి ఐఎండిబిలో నాకు తెలిసినది మాత్రం ఒక ఐఎండిబి అంటే ఐఎండిబి టాప్ 250 కాదనమాట. నువ్వు ఏదన్నా సినిమా చూస్తే దాని డైరెక్టర్ని వెతుక్కోవాలి. దాని డైరెక్టర్ని వెతుక్కుని ఆ డైరెక్టర్వి ఆ, కొంచెం వరుసగా ఉంటాయి. ఆ డైరెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఉంటాయి. అండ్ దెర్ ఈజ్ సమ్ లిస్ట్స్ అనమాట కదా. అంటే ఆ సినిమా నచ్చిన వాళ్ళు ఇంకొకటి ఏదన్నా చెప్తారు. నాకు అలాంటివి బాగా నచ్చేవి. నేను డౌన్లోడ్ చేసుకుని నేను చూడటం అనమాట. అర్థమైందా? కాకపోతే నైస్. ఇప్పుడు స్ట్రీమింగ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే నాకు ఈ కంప్లైంట్ చాలాసార్లు వచ్చింది. నాకు చాలా చిరాకు వచ్చేది అనమాట. ఏంటి జనాలు స్ట్రీమింగ్లో ఉండేది చెప్పానా అంటారు. స్ట్రీమింగ్లో ఉండేది కావాలా, బాగుండేది కావాలా అంటాను అనమాట నేను. తెలుగు డబ్బింగ్ కూడా అంతేనా? ఒకటి ఉంటది. అదే అది కూడా ఉంటుంది కూడా. యా అంటే నీకు చాలా సినిమాలు స్ట్రీమింగ్లో అంటే బాగుండే సినిమాలు స్ట్రీమింగ్లో ఉండవు. యా దే కీప్ ఆన్ చేంజింగ్. అండ్ కొన్ని సినిమాలు అయితే కనపడకుండా పోతాయి అన్నమాట. కాబట్టి అసలు నేను ఎక్కువగా ఈ స్టేషన్ సినిమాలు చూసేవాడిని ఇదివరకు. ఈ స్టేషన్ సినిమాలు అయితే ఇక ఇంటర్నెట్లో దొరకవు. అంటే ఇంటర్నెట్లో దొరకవు అంటే ఐ మీన్ స్ట్రీమింగ్లో దొరకవు. అలాంటప్పుడు ఎలా చూస్తావు? ఉమ్, ఇలాంటిదే అనమాట ఉండేది. ఇప్పుడు యా స్ట్రీమింగ్లో అంటే నేను యాపిల్ టీవీ చూస్తున్నాను ఈ మధ్య. యాపిల్ టీవీలో కంటెంట్ చాలా తక్కువ. ఎంత ఉంటాయి మహా అయితే ఒక 25 సిరీస్లు ఉంటాయి. ఒక 30-40 ఫిల్మ్స్ ఉంటాయి అంతే. ఓకే. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే దే కీప్ ఆన్ చేంజింగ్. ఎన్నుంటాయి మహా అయితే ఒక 100 బాలీవుడ్ సినిమాలుంటాయి. 100 తెలుగు సినిమాలుంటాయి. ఇంతే అనమాట. అలాంటప్పుడు నువ్వు అవే స్క్రోల్ చేస్తా అంటే కూర్చోవడం కంటే నువ్వు ఏదన్నా సెలెక్ట్ చేసుకొని అంటే చక్కగా ఏదన్నా వెబ్‌సైట్స్ బోలెడన్ని ఉన్నాయి. రికమెండేషన్ వెబ్‌సైట్స్ గానీ, లేదా ఇలాగే టాకింగ్ వెబ్‌సైట్స్ గానీ, అలా వెళ్ళి నీకు కనపడేవని వాటిల్లో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా నువ్వు చాలా గెట్ ఇన్ అవుతావనమాట. నాకు యా ద హోల్ స్ట్రీమింగ్ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ. ఆ! ఇప్పుడు నీకు డిస్కవరీ అనేది ఫస్ట్ ముందుగా స్టార్ట్ అయితేనే సినిమాలోకి గెట్ ఇన్ అవ్వడం ఈజీ అనుకుంటాను నేను. నువ్వు స్ట్రీమింగ్‌లో పెట్టంతే నీకు 30 మినిట్స్ పడుతుంది సినిమాలోకెళ్ళడానికి. అది మాత్రం నేను నమ్ముతా. ఇది యాక్చువల్లీ నాకు ఎక్కువ బుక్స్ కి వర్కౌట్ అవుతుంది. అంటే ఆన్లైన్ లో ఎంత బుక్స్ కొనుక్కున్నా గానీ బుక్ స్టోర్ కి కానీ లైబ్రరీ కానీ వెళ్ళి ఆ ర్యాక్ అంతా వెతికి ఒక నచ్చిన బుక్ పికప్ చేసుకుంటే ద మోటివేషన్ టు కంప్లీట్ దట్ బుక్ ఈస్ ఫార్ 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 హయ్యర్ దాన్ సమ్ వన్ జస్ట్ గిఫ్టింగ్ ఇట్ టు యూ. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసిన. సో నీకు నువ్వుగా వెళ్ళి ఒకటి పికప్ చేసుకుంటే ఐ థింక్ చూసే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఐ థింక్ యా అగ్రీ. అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్లో అట్లా ఉంటుంది అని. బట్ ఇఫ్ యూ డోంట్ నో, పీపుల్ జనరలీ డోంట్ లైక్ టు వాచ్ న్యూ స్టఫ్. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హిట్ అయింది ఫస్ట్ టైం చూడడం చూసినందువల్ల కాదు. ఫ్రెండ్స్ హిట్ అయింది ఆ కామెడీ సెంటర్ రామెడీ లెవెల్లో మళ్ళీ ఏసీ 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 దాని జనాలకు అలవాటు చేసి వాళ్ళకి అది చూడంగానే వాళ్ళ మెమరీస్ని అసోసియేట్ చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ హిట్ అయింది. యా సో సో సిట్కామ్స్ ఎందుకు హిట్ అయితే జనరలీ ఆర్ లైక్ బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్ ఫనీ, బట్ ఫ్రెండ్స్ స్పెసిఫికలీ వాజ్ నాట్ సూపర్ ఫనీ. బట్ పీపుల్ కంఫర్ట్ జోన్తో అసోసియేట్ చేసుకోరు కాబట్టి హిట్ అయింది అది అంతే. సో యా రిపీట్ వాల్యూ. యా, సో ఫర్ అమృతం. ఎ కామన్ ఆడియన్స్ వాడు థియేటర్లో, సో దట్ ఈస్ వై థియేటర్ సినిమా ఇస్ ఇంపార్టెంట్. యా నువ్వు ఎంత నీ సినిమా తీసినా ఇప్పుడు యా నేను థియేటర్లో చెత్త సినిమా చూడగలుగుతాను, మంచి సినిమా చూడగలుగుతాను. లైక్ ఎనీ నీస్ ఫిలిం ఐ కెన్ గో అండ్ వాచ్ యాక్చువల్లీ ఇన్ థియేటర్. కానీ అదే సినిమా ఓటీటీలో చూడడం అంటే నాకు చాలా ప్రాబ్లం అనమాట. ఓకే. సో నేను థియేటర్లో
ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో 'కిష్కింధ కాండం' అనే సినిమా వచ్చింది యా తెలుసా యా యా మీకు? థియేటర్లో మలయాళంలో. చూసిన అది. థియేటర్‌లో చూసిన. ఇప్పుడు ఈ మధ్య చాలామంది చాలా ఎట్లా లైక్ చలనచిత్ర టాక్స్ ఐ థింక్ వాస్ సేయింగ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద వాళ్ళు ఫస్ట్ ఏమో పెట్టిర్రు. నాకు అంతేం అనిపియలే యాక్చువల్లీ సినిమా చూస్తే. సేమ్ నాకు కూడా అంతేం అనిపించలేదు. అవును. అంతేం అనిపియలే. బట్ అది వాళ్ళు ఎక్కడో తీసిర్రు. తీసుకెళ్ళి పెట్టారు దాన్ని. విచ్ ఇస్ ఫైన్. బట్ నేను ఆ సినిమా ఐ డోంట్ థింక్ ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ అన్ ఓటీటీ. సిమిలర్లీ 'బ్రహ్మయుగం'. 'బ్రహ్మయుగం' నేను ఓటీటీలో చూడలేను. యా 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 ప్రాపర్ నేను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అది. థియేటర్‌లోనే చూడగలుగుతాను. సో, నువ్వు ఎప్పుడైతే థియేటర్ అనే దాన్ని చంపేస్తావో యా ఓకే. ఐ అండర్‌స్టాండ్ వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దిస్ డజంట్ మేక్ సెన్స్. బట్ ఎట్ ది ఎండ్ ఫర్ మీ సినిమా ఈస్ థియేటర్ ఓన్లీ. ఐ యా గో యా ఇన్ సినిమా ఇస్ థియేటరే. అక్కడ కూర్చొని నేను ఐ ఎక్స్‌పీరియన్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. యా అండ్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే నీ చుట్టూ ఇంకెవరు కనపడరు. ఓకే. నీ దరిద్రం ఎగ్జాక్ట్లీ. నువ్వు తీసుకొని నువ్వు నీ మొబైల్ చూసుకొని నువ్వు చెత్త చూస్తుంటే అది నీ దరిద్రం గానీ, యూ ఆర్ బౌండ్ టు కాన్సంట్రేట్ ఆన్ వాట్ ఎవర్ అది ట్రూ ట్రూ ఆడేం ట్రూ. చూపిస్తుంటే అది చూస్తావు నువ్వు. నీకు ఇంకేం డిస్ట్రాక్షన్స్ ఉండయి. యా దీనిపైన బెస్ట్ కూడా మేము మాట్లాడినాం అనమాట. లైక్ వై థియేటర్స్ మ్యాటర్ అని చెప్పేసి కూడా లైక్ అంటే యూజువల్లీ యా ఇవన్నీ ఉంటాయి. కమ్యూనల్ ఎక్స్పీరియన్స్, కాన్సన్ట్రేట్ చూడొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే దాంట్లో చెప్పినట్టే లైక్ సౌండ్. ఇప్పుడు మనం నువ్వు ఎంత మంచి ప్రింట్ వేసుకుని చూసినా కానీ ఇంట్లో యు ఆర్ లిజనింగ్ టు ఎ స్టీరియో ట్రాక్. సో వాడు 5.1లో 7.1లో అట్మాస్లో మిక్స్ చేసిన హారర్ ఫిలిం ని స్టీరియోలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాదు. పర్టికులర్లీ హారర్తో అవుతుంది ఇది. సో సో అప్పుడు చెప్పిన అనమాట లైక్ ఇది థియేటరే లైక్ ఆ సౌండ్ అనేది వేరే డైరెక్షన్స్ లో హిట్ అవుతుంది. అది యా తమన్ అగ్రీస్. ఏంది 100%. తమన్? Taman agrees with whatever you're saying. He agrees with 21 decibels. I think computer lo unde ఓకే 10 decibels anukunta. 18 decibels is the highest. He ఓకే agrees with 21 decibels. He agrees. అఖండ. అక్కడ No. Game changer. ఓ Game changer. ఓకే ఓకే Bro, ఓకే I lost my ears. నాకు 3 గంటలు పెయిన్ వచ్చింది. వామ్మో. ఇలా కూర్చొని చూసిన. ఐ క్లోజ్ నా చెవులు మూసుకొని సెకండ్ హాఫ్ మొత్తం చూసిన. అయినా కూడా క్లియర్ గా వినపడింది ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఐ డోంట్ నో. అంటే చెవులు లైక్ మూసుకొని చూసిన. పృథ్వీ గాడు జనరలీ లైక్ నేను కొంచెం పాటలు గట్టిగానే వింటా. వాడు యాక్చువల్లీ గట్టిగానే వింటాడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు. నేను హెడ్ ఫోన్స్ గట్టినే వింటా. అదంతా ఉంది. అయినా కూడా నా ఒక్కడికే అనిపించిందా లేదు తెలియదు. ఐ డోంట్ నో. బట్ ద పాయింట్ అంటే ఆఫ్ సౌండ్, సినిమాలో సౌండ్, థియేటర్లో సౌండ్ గురించి చెప్తే అలా వచ్చింది అంతే. అంటే యా వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ ఆల్రెడీ ఫాలో అన్‌హెల్తీ ప్రాక్టీసెస్ ఆఫ్ లిసనింగ్. మేమేమి హెల్తీ ప్రాక్టీస్ ఏం ఫాలో అయితలేము అనమాట. యా ఆల్రెడీ దరిద్రంలోనే ఉన్నాము. బట్ వాడికి ఇంకా అయినా కూడా అనిపించింది. నాకు అంత యా అనిపించలేదు. బట్ వాడికైతే వాడు ఇట్లా పట్టుకుని చూసాడు సినిమాని. యా ముందు వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రౌండ్ అప్ లాంటిది ఏమనుకున్నామంటే లైక్ మీ టాప్ 5 బీట్ ఇంటర్నేషనల్ లేదు టాప్ 5 ఇండియన్ ఆర్ టాప్ 5 తెలుగు ఏదున్నా కానీ తెలుగు అందరం ఇట్లా ఫిల్మ్స్ ఒక్కొక్కటి చెప్తే ఓన్లీ తెలుగు ఫిల్మ్స్. ఫిలిమ్సా, ఓన్లీ డైరెక్టర్సా? అంటే ఫస్ట్ ఫిల్మ్స్. ఫస్ట్ ఫిలిమ్స్ ఓకే అనే ఎందుకంటున్నా అంటే జస్ట్ ఒక చిన్న రౌండ్ అప్ లాగా మనకు మన గురించి తెలుస్తుంది కదా. ఓకే ఈయన టేస్ట్ ఏంది అని తెలుసుకోవడానికి. ఓకే సో ఓకే టాప్ 5 తెలుగు ఎనీ విచ్ వే ఏమన్నా మీ టాప్ 5. ఓకే యా ఓకే. ఫస్ట్ పృథ్వీ నువ్వేళ్ళు. యా నేనే స్టార్ట్ చేయాలా? యా నువ్వే స్టార్ట్ చేయి. వావ్. ఓకే నాకు ఒక 2-3 గుర్తున్నాయి. బట్ ఓకే. యా సో నాకైతే సరే రీసెన్సీ బయాస్ ఆర్ వాట్ ఎవర్, కానీ నాకైతే ట్రిపుల్ ఆర్ టాప్ లో ఉంటది. ఓకే అంటే రీసెంట్ టైమ్స్. అంటే మీరు టాప్ అన్నారు కాబట్టి రైట్ ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్ ఓకే నాకు ఓకే టాప్ గుర్తొచ్చి ఆఫ్ యువర్ అలా హెడ్. ఓకే ఓకే నాకు కూల్ గుర్తొచ్చి యా నా లెటర్ బాక్స్ లో కూడా ఆర్ఆర్ ఉంటుంది ఫర్ మెనీ మల్టిపుల్ రీజన్స్. అండ్ మీరు ఇందాక ఐ థింక్ ఆఫ్ రికార్డ్ అన్నారు, ఆన్ రికార్డ్ అన్నారు దట్ అర్జున్ రెడ్డి గురించి మీరు పేజీలు రాసిన అన్నారు కదా సినిమా చూసిన తర్వాత. యా ఆర్ఆర్ గురించి నాదో బ్లాగ్ ఉంటుంది. ఐ రోట్ హ్యూజ్ బ్లాగ్. ఓకే సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయ్యి చూసి వచ్చిన కొన్ని గంటల్లో అదే రోజులు ఆ బ్లాగ్ రాసిన. ఆ తర్వాత ఎన్నోసార్లు చూసిన ప్రతిసారి మళ్ళీ రివ్యూ రాస్తా. సో ఆర్ఆర్ ఇస్ లైక్ అది నాకు ప్రతి ఒక్క ఫ్రేమ్ లో మళ్ళీ చూస్తూ ఉంటా. అండ్ ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు ఇట్. మొన్న కూడా రిలీజ్ అయిన డాక్యుమెంటరీ చూసిన. డాక్యుమెంటరీ వాస్ ఫెంటాస్టిక్. డాక్యుమెంటరీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల నేను మళ్ళీ నా బ్రెయిన్ లో ఆ సీన్ ప్లే అయ్యి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో డాక్యుమెంటరీ ఈ మేకింగ్ డాక్యుమెంటరీలు చూసిన తర్వాత వెళ్ళి మళ్ళీ సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్ ఒకటి ఉంటుంది చూసిన, అది అస్సలు ఆపుకోలేము. ఆ ఫీల్ ఇవ్వడం ఇస్ అ గ్రేట్ థింగ్. అది ఇవ్వగలిగింది అంటే ఇట్ టెల్స్ అ లాట్ అబౌట్ ద డాక్యుమెంటరీ అండ్ ఆల్సో అబౌట్ ద ఫిలిం. సో ఆర్ఆర్ఆర్ ఉంటుంది. అండ్ సాగర్ సంగమం అండ్ స్వదేశ్ ఉంటుంది. అండ్ నేను నా లెటర్ బాక్స్ చెప్తున్నా. సో సాగర్ సంగమం ఎందుకు ఉంటుంది అంటే, సాగర్ సంగమం
ఇది అంటే ఇది మా మామయ్యతో, మా మామయ్య కూడా చాలా ఆయన హ్యూజ్ ఫిల్మ్ బఫ్ అనమాట. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఏళ్ల కిందట, ఐ థింక్ 4-5 years బిఫోర్, ఈవెన్ బిఫోర్ ఈ స్టార్టెడ్ చిత్రాలోచన ఇదంతా రాకముందు, ఆయన ఒక ఒక ఫెయిల్ అయిన వాడి కథని కే విశ్వనాథ్ గారు ఎలా డైరెక్ట్ చేస్తారు చూడరా అన్నట్టు ఏదో కాన్వర్జేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నారు. ఆ ఫెయిల్ అయిన వాడి కథ అనేది ఏదైతే డిస్క్రిప్షన్ అని వాడిండో అది ఇలా కూర్చుని పోయింది ఆ బ్రెయిన్లో. సో నేను ఎందుకంటే అప్పుడు ఎప్పుడు వాడు కూడా ఫెయిల్ అయ్యింది గైస్ అదే. సో ఆ సాగర్ సంగమం అనే సినిమాని ఎప్పుడు కూడా అదే లెన్స్లో చూస్తూ ఉంటా. అండ్ ఐ నాకు చాలా 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 ఇష్టం సినిమా. పాటలు వీటన్నిటి గురించి చాలా మంది చాలా చెప్పినారు. సో మళ్ళీ నేను దాన్ని Yeah. రీఇన్స్టేట్ చెప్పడానికి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. సాగర్ సంగమం అండ్ స్వదేశ్ ఎందుకు ఉంటుంది అంటే, స్వదేశ్ ఈజ్ లైక్ అది చాలా లేట్గా చూసిన నేను. నాకు అసలు Okay. నేను అంటే అది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను 8th క్లాస్. సో ఆబ్వియస్లీ అప్పుడు చూసిన పెద్ద పీకేది ఏమి ఉండదు. బట్ తర్వాత అంటే చాలా ఏళ్ళ తర్వాత కొంచెం సినిమా గురించి, సినిమా అంటే ఏంటి, ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత స్వదేశ్ చూడడం జరిగింది. అండ్ అది ఎందుకో అలా ఇంపాక్ట్ ఉండిపోయింది స్వదేశ్ Yeah. అనే ఆ సినిమా. షహనాయి అలా వినపడుతూ ఉంటుంది. యా క్రేజీ. Yeah. బాండ్ కూడా పెద్ద ఫ్యాన్. నైస్. సో స్వదేశ్ ఇస్ హ్యూజ్ అంటే లైక్ ఆ సినిమా కథ, ఎమోషన్స్, దేశం అనేది ఉంటుందో ఆ పిచ్చి నాలుగు ఉంటుంది. సో స్వదేశ్. అండ్ నాలుగోది ఆపద్ బాంధవుడు, ఆపద్బాంధవుడు. ఓకే, బాస్, ఫైన్. యా. ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ ఎండ్ వరకు చిరంజీవి. అండ్ ఆబ్వియస్లీ కే విశ్వనాథ్ గారు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కాబట్టి హిమ్ టేకింగ్ చిరంజీవి అండ్ ఆల్సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. యా. అండ్ Yeah. చిరంజీవి పర్ఫార్మెన్స్ పర్టికులర్లీ అసైలంలో అదంతా కూడా బ్రో, and పాటలు ముఖ్యంగా. యా నేను ఆ సినిమా ఫస్ట్ 1 hour తర్వాత నుంచి మిగతా అంతా ఏడ్చుకుంటూ చూసిన. లైక్ ఐ వాస్ క్రయింగ్ త్రూ అవుట్ బికాస్ ఇట్ వాస్ హిట్టింగ్ మీ. ఆయన ప్రతి ఇక ఏమనంటే కీరవాణి స్టార్ట్ చేస్తారు వెనక వైలిన్ తోటి, లేదా ఇట్ ఈస్ హిమ్, ఇట్ ఈస్ Bro. బాస్ డూయింగ్ హిమ్ దిస్ థింగ్స్. బాస్ తో పాటు ఆవిడ ఎవరైతే ఉంటుందో మీనాక్షి చౌదరి బ్రో, కిల్స్ ఇట్ మ్యాన్. లైక్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఏదైతే ఆ పాట వస్తుంది చూడు, హ్యాపీ వర్షన్ ఆఫ్, అండ్ దెన్ చుక్కలర్ హ్యాపీ వర్షన్ చుక్కలర్ హ్యాపీ వర్షన్ వస్తుంది కదా వాళ్ళ వదిన పిల్లతో, Yeah. అక్క పిల్లతో. అండ్ దెన్ దాన్ని అసలు మీనాక్షి అసలు క్రేజీ అసలు. అదొకటి. అండ్ ఆబ్వియస్లీ ఇంకోటి ఇంటర్నేషనల్ చెప్పాలి కాబట్టి హ్యూజ్ నోలన్ కన్నీ కాబట్టి ఇంటర్స్టెల్లర్ అని చెప్తా. ఇంటర్స్టెల్లర్ చేంజ్ ద వే ఐ లుక్ అట్ సినిమా. ఓకే. ఓకే. అండ్ అది నేను చూసిన 2014లో ఇట్ ఆ చూసిన టైమ్ వాట్ ఎవర్ అంటే నేను ఏజ్, నేను వెళ్తున్న వాట్ ఎవర్, అవన్నిటిని ఇట్ ఇంపాక్ట్ చేసింది అని నాకు ఎలా తెలిసింది అంటే వెన్ ఐ లుక్ బ్యాక్, ఓకే దిస్ హ్యాపెండ్ అని నేను కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నోలన్ ఆల్వేస్ కీప్స్ కమింగ్ బ్యాక్ అండ్ ఇంటర్స్టెల్లర్ ఆల్వేస్ కమింగ్ బ్యాక్. బట్ అది రీవాచ్ చేస్తూ ఉంటా. ఇట్స్ జస్ట్ లైక్ ఇందాక ఆర్ఆర్ గురించి అయితే వివరించినాను, ఇంటర్స్టెల్లర్ గురించి కూడా అలానే చెప్పొచ్చు నా ప్రకారం అయితే. యా, ఐ హావ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ ఒపీనియన్ ఆన్ ఇంటర్స్టెల్లర్. అది చెప్తా. యా. షూర్. యా. సో నైస్ లిస్ట్ యాక్చువల్లీ. యా. నెక్స్ట్ శాండీ నువ్వు? నాది ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ విత్ రుద్రవీణ వాజ్ లైక్ చాలా కామన్ సినిమాలు ఉన్నాయి. రుద్రవీణ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు మెడల్ ఎక్కిపోయింది, ఏం జరుగుతుందో ఆ సినిమాలో అని. ఆ సినిమా నేను చాలాసార్లు చూసా. ప్రింట్ బాగోదు కానీ పాటలు చాలాసార్లు విన్నా. దెన్ ఇద్దరు అనే సినిమా. యా మణరత్నం. ఐ థింక్ ఇరువర్ చూసిన తర్వాత ఓకే సినిమా ఇట్లా కూడా తీస్తారు, బికాస్ ఇరువర్లో చాలా లాంగ్ టేక్స్ ఉంటాయి. నాకు అప్పటి వరకు అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏందో అర్థమయ్యేది కాదనమాట. అసలు ఓకే లైక్ ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ అని అర్థమయ్యేది కాదు. పృథ్వీగా నాకు చెప్తుండేటాడు. సో బట్ వెన్ ఐ సా ఇద్దరు, ఓకే దిస్ ఈజ్ వాట్ మణిరత్నం డిడ్. నేను డైలాగ్స్ పెట్టాను, నేను జస్ట్ చెప్తా అంతే. ఇన్ ఎ ఫిలిం వేర్ ఒకడు పోయేట్ ఒకడు యాక్టర్ డైలాగ్స్ కన్నా కెమెరాతో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ. సో నేను కమర్షియల్ సినిమాను వదులుకోలేను కాబట్టి ఇందిరా. కమర్షియల్ సినిమా ఇస్ ఫన్. సో ఇందిరా వాజ్ లైక్ బ్రెడ్ అండ్ బటర్. అంటే నేను ఐ కీప్ గోయింగ్ బై అంటే సినిమా అనే ఎక్స్పీరియన్స్ నాకు ఇందిరాతోనే గుర్తనమాట నా చిన్నప్పుడు. సో ఇందిరా ఇంకేమున్నాయని ఆలోచిస్తున్నా, ఈ మూడైతే గుర్తొచ్చినాయి. ఓకే. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే యూజువల్లీ జనాలు ఏమనుకుంటారంటే
ఇంత సినిమాలు చూస్తుండ్రు కాబట్టి ఇలా కమర్షియల్ సినిమాలు నచ్చవు అనుకుంటారు కానీ Yeah, no, no, నేను no, not at రోహిత్ all. ఒక్కడు సినిమా థియేటర్ లో చూసి మెంటల్ అసలు ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఒక్కడైతే ఇప్పటికి యా Yeah. ఒక్కడికి పిచ్చి పీక్స్ ఫ్యాన్స్ అసలు నేను రీ రిలీజ్ లోనే 3 సార్లు చూసాను దాన్ని. Oh my God. Yeah, okay. నేను ఒక్కటి రిలీజ్ అయినప్పుడు నేను KBHP లో ఉన్నా అనమాట. బట్ ఐ డోంట్ వాంట్ టు వాచ్ నీదర్ ఇన్ భ్రమరాంబలో అర్జున్ లో నాకు చూడాలని లేదు. నేను సుదర్శన్ లోనే చూస్తా. అది కూడా నాకు బండి ఆ వేసుకుని కోకే వెళ్ళి కావాలి. యా నేను సుదర్శన్ లోనే చూస్తా. యా సో ఒక్కడు అంత ఇష్టం. యా ఇంకేమన్నా గుర్తొస్తున్నాయా యా శాండీ? నాకు ఇంకో సినిమా ఇప్పుడే గుర్తొచ్చింది. సో చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ నాకు స్వయం కృషి సినిమా చూపించింది అనమాట. యా అగైన్ అగైన్ చిరంజీవి. చిరంజీవి. ఇచ్చి అసలు ఆ పడేస్తాడు. సినిమా అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. స్వయం కృషి యా ఒకటే కాకుండా ఒక పిల్లోడు ఎంత వలరబుల్ ఉంటాడు, వాడిని రైట్. ఎట్లా యా, పాడు యా, యా. చేస్తారు, యా ఇంట్లో దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా పాడు చేస్తారు. వెరీ ఇట్ స్పీక్స్ పెంపకం. సో స్వయం కృషి ఇస్ సంథింగ్ గ్రేట్ యా గ్రేట్ ట్రూ ట్రూ గ్రేట్. ట్రూ యా, యా. వెరీ యా ట్రూ వెరీ ట్రూ. ఇంకొకటి మిగిలింది. ఇంకొకటి అంటే ఇంగ్లీష్ సినిమా చెప్పాలంటే ఐఎమ్ నాట్ చెప్పు యాక్చువల్లీ చెప్పు పర్లేదు ఎట్లయినా నో వెరీ రూల్స్. పెద్ద నోలన్ ఫ్యాన్ కాదు నేను. నాకు యాక్చువల్లీ ఇంటర్స్టెల్లార్ గుర్తు కూడా ఉండదు అనమాట. బట్ డార్క్ నైట్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ క్రేజీ, లైక్ క్రేజీ. యా ఫిలాసఫికలీ దట్ ఇస్ క్రేజీ. అంటే అందరు అంటా ఉంటారు ఓకే ఎట్ ది ఎండ్ దెర్ ఇస్ అ డిస్టింక్షన్ బిట్వీన్ జోకర్ అండ్ బ్యాట్మ్యాన్. జోకర్ is on the bad end of the spectrum, బ్యాట్మ్యాన్ ఇస్ ఆన్ ద వైట్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అని. కానీ జోకర్ ప్రూవ్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే భయ్యా నువ్వు నేను ఎట్ ది ఎండ్ దే ఆర్ చాయిసెస్. యా నువ్వు జైల్లో ఉన్న వాళ్ళని నువ్వు చంపేద్దాం అంటున్నావు, నేను వీళ్ళని చంపేద్దాం అంటున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఎట్ ది ఎండ్ దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ డార్క్ నైట్ పొజెస్. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ యా ఆ ఐ థింక్ మోరల్ క్వశ్చన్ ఉంటది. ఆ మోరల్ క్వశ్చన్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తారు డార్క్ నైట్ మొత్తం. అండ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రీన్ ప్లేస్ అనుకుంటా. అసలు యా ఒక్క సెకండ్ కూడా ఆగదు. అది ఎన్నిసార్లు బాగుంటది చూసినా సూపర్ మళ్ళీ ఉంటది. మళ్ళీ 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 చూడబుద్ధి అవుతుంది. సో యా ట్రూ 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 నైస్ 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 యా. లిస్ట్. యా యా ఆ తర్వాత తెలుగు సినిమా రోహిత్. కట్టు బానేసా రోహిత్. యా నాకైతే నేను ఫస్ట్ పెళ్లి చూపులు చెప్తా. ఓకే బ్రో నైస్. రీసెంట్లీ నేను రీసెంట్లీ యూట్యూబ్లో సన్ నెక్స్ట్ వాడు ఏదో వీడియో రిలీజ్ చేశాడు అనుకుంటా, పెళ్లి చూపులు ఏదో సీన్ది. ఏదో ఖాళీగా ఉంటే ఆ వీడియో చూసా. జనరలీ ఐ డోంట్ రీవాచ్, అంటే లైక్ నేను మళ్ళీ మళ్ళీ చూడను అనమాట సినిమాల్ని. ఆ వీడియో చూసిన తర్వాత నుంచి ఓకే మనం సినిమా చూడాలి, మళ్ళీ సినిమా చూడాలని చెప్పి మళ్ళీ వాడిని పృథ్వీ అని సన్ నెక్స్ట్ అడిగి మళ్ళీ చూసా. ఇట్ ఈస్ సో వండర్ఫుల్. అసలు దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, క్రేజీ షిట్ అసలు. క్రేజీ షిట్. క్రేజీ షిట్. నాకు పెళ్లి చూపులు దాని సింప్లిసిటీ చాలా ఇష్టం. ఏదో ఒక 50s తెలుగు కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. నేను రైట్. నేను 50th డే అనుకుంటా వైజాగ్ థియేటర్ ఏంటి భ్రమరాంబనే కదా వైజాగ్. జగదాంబ. జగదాంబ, ఎస్ జగదాంబ. కదా, జగదాంబలో చూశాను. హౌస్ఫుల్ ఆ రోజు. ఎవడుంటాడ్రా అని చెప్పి నేను ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళాను అనమాట. ఆ రోజు హౌస్ఫుల్ అది. ఒరే అంటే నాకు ఫ్యామిలీతో చూడటం చాలా ఇష్టం అనమాట సినిమా. ఫ్యామిలీతో చూస్తే ఏమవుతుందంటే నేను మా అక్క ఎప్పుడు మాట్లాడుకుంటాం అనమాట. సినిమా ఆగిన తర్వాత కానీ, ఇంటర్వెల్లో కానీ, లేదా అయిపోయిన తర్వాత కానీ మాకు మాట్లాడుకోవడం ఇష్టం. అండ్ మా డాడీ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఆయనే అనమాట సినిమాలు అలవాటు చేసింది. పెళ్లి చూపులు ఫస్ట్ టైం రాలుపూల రాగమాల సాంగ్ వస్తుంది కదా, నేను మా డాడీ ఇలా చూసుకున్నాం అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాట, ఎక్కడి నుంచి వస్తుందని. రైట్. ఒక రకంగా చెప్పాలి అంటే 2000s ఫర్హాన్ అఖ్తర్ దిల్ చాతా హైతో కల్చరల్ షిఫ్ట్ స్టార్ట్ అయినట్టు. అంటే అప్పటిదాకా యాంగ్రీ యంగ్మెన్ ఇలాంటి వాటి నుంచి ఒక్కసారి మెట్రోపాలిటన్ స్టోరీస్కి వచ్చినట్టు మన తెలుగులో కల్చరల్ షిఫ్ట్ జరిగింది. ఐ థింక్ పెళ్లి చూపులతోనే అనుకుంటా. అంటే మెట్రో యూత్ కానీ లేదా మన ఆస్పిరేషన్స్ కానీ ఇవన్నీ నాకెందుకో చాలా బాగా హిట్ అవుతుంది. ఇప్పుడు జోయా అఖ్తర్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా హిందీలో, దిల్ ధడకనేదో అండ్ జిందగీ నామే లెగు దుబారా. యా ఈ 2 ఫిల్మ్స్కి తరుణ్ భాస్కర్కి ఏదో స్పిరిచువల్ కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు జోయా అఖ్తర్ సినిమాలు కూడా బాగా నచ్చుతాయి, ముఖ్యంగా ఆ 2 సినిమాలు. అండ్ పెళ్లి చూపుల్లో ముఖ్యంగా నాకు క్లైమాక్స్లో వాడు మాట్లాడతాడు చూడు ప్రశాంత్,
నేను యా అసలు విజయ్ దేవరకొండ అని కూడా అన్ను ప్రశాంతే. ఆ సినిమాలో నాకు ప్రశాంతే అంతే. దట్ ఈస్ ట్రూ. యా 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 కాదు, లాస్ట్‌కి అవును నాకే భయం అని చెప్పి ఆ కాన్వర్సేషన్ ఉంటది చూడు. కాన్వర్సేషన్‌లో నువ్వు 300 మంది కూర్చో, 400 మందిలో కూర్చో నీకొక్కడికే వినపడుద్ది. నువ్వొక్కడివే ఉంటావు గూడా ఆ థియేటర్‌లో. ఇట్స్ యా సో వండర్‌ఫుల్ మ్యాన్. సో నాకు సో సో బ్యూటిఫుల్, లైక్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ ఐ విల్ ట్రై టు ఎలాబరేట్ ఇట్ మోర్. నువ్వు చాలా క్రేజీ క్రేజీ విషయం చెప్తున్నావు. ఐ డోంట్ థింక్ యూఆర్ రియలైజింగ్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్, బట్ బట్ వాట్ బేసికలీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రశాంత్ అనేటోడు పిరికోడే బ్రో. వాడు భయపడుతూనే బతికాడు జీవితాంతం. వాడు అక్నాలెడ్జ్ చేస్తాడు. వాడు ఏమనుకుంటాడు అంటే, నాకు పైసలు వస్తే ఇక నేను నా దరిద్రంలోనే బతుకుతా, ఆ దరిద్రం నుంచి బయటికి రాను, నేను పెళ్లి చేసుకుంటా, ₹1,00,00,000 కట్నం వస్తుంది, నేను ఆ దరిద్రంలోనే బతికి చేస్తా, నాకు చాలు, అమ్మాయి ఇష్టము బొక్క పోషణం ఏం లేవు. అట్లాంటి టైంలో చిత్ర వస్తుంది. చిత్ర వచ్చి వానికి ఒక హోప్ చూపిస్తుంది. వాడు బెటర్ అవుతాడు. వాడు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ బెటర్ అవుతాడు. అండ్ హీ ఓన్లీ అట్రిబ్యూట్స్ దట్ క్రెడిట్ టు చిత్ర. దట్ ఈస్ యా వాట్ దట్ ఫోన్ కాల్ ఈస్ ఆల్ అబౌట్. ఆ ఫోన్ కాల్లో అక్క నువ్వు నా పక్కన ఉండు, నేను జీవితాంతం బెటర్ ఉంటా, అది వాడు డైరెక్ట్గా చెప్పలేడు కాబట్టి అవును యా నాకు భయమే. చిత్ర యా చెప్తుంది కదా, కరెక్టే అది. సో దట్ ఈస్ వాట్ ఎట్ ది ఎండ్ అ మేల్, అయ్యి ఇది ఎట్టుకోపోతుంది కానీ, బట్ ఒక అబ్బాయి వాడికి అట్లా ఒక అమ్మాయి వెన్ను తడితే, నేనున్నా, ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్న సపోర్ట్ ఇస్తే, దట్ ఈస్ వాట్ అ షిటీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో బికమ్స్, రైట్? యా ఆ, తరుణ్ కూడా చెప్తాడు అనమాట. అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పిండు యాక్చువల్లీ ఫిలిం ప్రొటాగనిస్ట్ ప్రశాంత్ కాదు చిత్ర 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 అంటాడు. అని, కరెక్ట్ యా కరెక్ట్. బట్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ప్రశాంత్ అని చెప్పి ఏదైతే రోహిత్ చెప్తున్నాడో, వాడు ప్రశాంత్ అనేటోడు అప్పటి వరకు ఈజ్ గాన్ బ్రో, ఈజ్ డెడ్ యా లిటరలీ. రోహిత్ అదే చెప్తుండు. ఫర్ ఎ గై, ఒక అబ్బాయికి, లెటర్ సపోజ్ వాడు చిన్నప్పటి నుంచి వాడికి ఒకటే చెప్తా ఉన్నారు, నువ్వు ఇంటర్మీడియట్లో మార్కులు తెచ్చుకోవాలి, నీకు ఆడ మార్కులు రాకపోతే నువ్వు ఫెయిల్యూర్, తర్వాత మనం ఇంజనీరింగ్ చేస్తాం, బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్, తర్వాత ఉద్యోగం చేయాలి, ఉద్యోగం సరైనది రాకపోతే సరైనది వస్తుంది, రాకపోతే 3 లక్షలు వస్తే పక్కనోడు 30 లక్షలు సంపాదిస్తూ ఉంటాడు, 30 లక్షలు సంపాదిస్తే 3 కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. మీ ఇంట్లోనే కంపేర్ చేస్తూ ఉంటారు, అరే వాడు అట్లా చేస్తున్నాడు. డైరెక్ట్గా ఉండవు, ఇండైరెక్ట్గా ఉంటాయి మాటలన్నీ. యా ఓకే, సో ద గై ఈజ్ ఆల్వేస్ అండర్ దట్ ప్రెషర్. అండ్ ప్రశాంత్ అనేటోడు ఆ ప్రెషర్ నుంచి గివప్ ఇచ్చేసిండు, నాకు వద్దురా పోయి ఇదంతా, నేను ఐఎమ్ హ్యాపీ విత్ దౌరీ, నేను ఆ కట్నం తీసుకుని నేను దర్జా బతుకుతా, నేను వాడు గివప్ యా ఇచ్చేసిండు ఆల్రెడీ దాని మీద. యా అట్లాంటోడు నేను సంపాదిస్తా, నేను బండిలో పెట్రోల్ కొట్టిస్తా టైంకి అంటుండు. లైక్ యూ షీ ఎ షిఫ్ట్ ఇన్ హిస్ మైండ్. ఎందుకు? యా వాడి మీద నమ్మకం వచ్చింది మళ్ళీ. దట్ ఈస్ వాట్ ఈస్ రోహిత్ ఇస్ సేయింగ్. రోహిత్ యా ఏమంటుండు యా అంటే, యా అది నీకు ఒక్కడికి వినబడుతుంటది భయ్యా, బికాస్ యూ నీడ్ దట్ కాన్ఫిడెన్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ టు లెట్ యువర్, లైక్ నీ లైఫ్ ముందు రోజు నెక్స్ట్ డే అడిగేనికి నీ బ్రెయిన్లో అది వినబడాలన్నమాట. ఏం ఇట్స్ ఓకే, యా ఓకే, ఎవడో ఒకడు ఉంటాడు, దే విల్ పుష్ యూ ఫార్వర్డ్ ఫర్ దట్ డే అని. యా ట్రూ. సో చాలా బాగుంటది సినిమా. యా, యా సో బ్యూటిఫుల్. అంటే like నేను ఎలాబరేట్ చేసా, అందరికి అర్థం అవ్వదేమో అని, బట్ క్రేజీ పాయింట్, రైట్? యా 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 అండ్ నాకు తరుణ్ భాస్కర్ కానీ, తరుణ్ భాస్కర్ అనే కాదు, నాకు ఏ సినిమాలో అన్నా ఐ లవ్ యూ చెప్పకుండా ఐ లవ్ యూ చెప్పడం అంటే చాలా ఇష్టం. ఓకే, నీకు ఈ నగరానికి ఏమైందిలో గనక కానబనన ఆత అంటాడు చూడు. యా చాయ్ పకానా ఆతా అంటాడు. ఆ, చాయ్ పనా కాన కానా పకానా అది అదే కూడా అంటాడు. అవును. నీకు ఏంటంటే పీపుల్ డోంట్ సే ఐ లవ్ యూ. నీకు ఎంత అయినా కానీ పీపుల్ డోంట్ సే ఐ లవ్ యూ, ఏదో ఒకటి చెప్తారు. అది పుల్ చేయడంలో, ఆ డ్రామా పుల్ చేయడంలో చాలా వండర్ఫుల్గా వస్తాయి అన్నమాట. నీకు పెళ్లి చూపుల్లో కూడా చూడు, చివరికి వాడు ఏం చెప్పడు. ఏంటి వాళ్ళ, అందులో ఒక మూమెంట్ ఉంటుంది, వాళ్ళ నానమ్మ చెప్పరా చెప్పేసే అంటా ఉంటుంది. యా అదే వాడేమో ఇది బండిలో పెట్రోల్ నింపుతా, టైర్స్లో గాలి నింపుతా, యా ఇవన్నీ చెప్తా ఉంటాడు అనమాట. నాకెందుకో ఆ, బ్యూటిఫుల్లీ రిటర్న్ యాక్చువల్లీ. యా అదే అదే ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తే ఏముంటది, ఐ లవ్ యూతోనే అయిపోతుంది యా అంతే. కదా. ట్రూ ట్రూ. ఐ లవ్ యూ చెప్పకపోతే ఈ నగరానికి ఏమైందిలో ఆగి ఆగి సాగే మేఘంలో ఒక 6 నిమిషాల పాట వస్తుంది. యా రైట్. సో యా ఇంకా ఓకే, పెళ్లి చూపులు అయిపోయింది కాబట్టి నిరీక్షణ. మ్మ్. నిరీక్షణ నీ
నీకు నాకు గంటలు గంటలు మాట్లాడుకున్నాం, అది అయిపోయింది. యా నిరీక్షణ ఇక్కడే నాకు ఉంటది. అదే నేను చూడలేదు, నా స్పాయిల్ చేయకు, దాంట్లో ఏదో ఓకే చచ్చిపోతారని తెలుసు కానీ బట్ యా. ఆ, ఓకే ఓకే. అంటే నాకు చిన్నప్పుడు చిన్నప్పుడు చాలా ఎర్లీ ఏజ్ లో చూసిన మెమరీ ఉంది ఆ సినిమా. ఎందుకంటే నైస్. మా మా నాన్న పెద్ద మూవీ బఫ్, ఆయన నాకు అలవాటు చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి కూడా 50s సినిమాలు చూడటం అలవాటు, 50s నుంచి. అంటే నైస్. ఇప్పుడు ఎవరికన్నా రికమెండ్ చేస్తుంటే, అరే 20 years బ్యాక్ సినిమాలే ఎవడు చూస్తాడు అంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫిల్టర్ లేదనమాట. 50s నుంచి ఏది పెడితే సినిమా, బ్లాక్ అండ్ వైటా తెలుగు అని లేదు, సినిమా అయితే సినిమా. నిరీక్షణలో నాకు ఆ, ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్ పిల్లోడికి ఎలా అర్థమైందో కానీ, చివరికి ఒక లెటర్ రాస్తాడు. అది స్పాయిలర్ కాదు, జస్ట్ ఒక స్టోరీ అనమాట. చివరికి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ ఆ అమ్మాయికి పంపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అమ్మాయికి పంపితే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఒకటి జరుగుతుంది, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే ఇంకొకటి జరుగుతుంది. అదే ఆ లెటర్ రాసేస్తే, ఆ లెటర్ రాసి పంపించేస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది ఒప్పుకుంటే గనక, వీడి కోసం వెయిట్ చేయకుండా. వీడి కోసం వెయిట్ చేయడం కూడా వీడికి ఇష్టం ఉండదు. నాకు సెకండ్ క్లాస్ పిల్లడికి ఆ డైలమా ఎలా అర్థమైందో తెలియదు కానీ, నాకు ఫస్ట్ ఏడ్చిన, అదే ఫస్ట్ టైం సినిమా చూసి ఏడ్చిన మెమరీ అయితే ఉంది. ఓకే. నైస్. తర్వాత నేను మళ్ళీ ఆ, పెద్ద అయిన తర్వాత మళ్ళీ చూసాను నిరీక్షణ. నాకు మళ్ళీ ఏడుపు వచ్చింది. అసలు ఎప్పుడు వస్తుందంటే, ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే తీయని దాని కొమ్మల్లోనంట అని చెప్పి ఓ ఒక వస్తుంది కదా. క్రేజీ సాంగ్, మస్తు సాంగ్ ఉంటుంది, చాలా క్రేజీ సాంగ్. దేర్ ఈస్ సంథింగ్ సో ప్యాథోస్ ఇన్ దట్. ఆ బ్రో అదంతా పాతోసే బ్రో, ఆ పాటనే పాతోస్, యా అది మొత్తం ఒక యా. ఓకే. అది అది వేటూరి ఎడుకో తీసుకుపోతాడు ఆ లిరిక్స్, వేటూరి యా, నాట్ రాంగ్ బట్. ఐ థింక్ వేటరీ. యా, యా యా. వేటూరి వేటూరి. అదే ఇప్పుడు నువ్వు రెయిన్ కోట్ సినిమా చూస్తే కనుక, ఐశ్వర్య రాయ్ అండ్ అజయ్ దేవగన్, యా నేను ఇలాంటి దాంట్లోనే పెడతాను అనమాట ఆ సినిమాని కూడా. నాకు రెయిన్ కోట్ కూడా బాగా గుండెని పిండేస్తుంది అనమాట. రెయిన్ కోట్ కూడా ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ అయ్యిద్ది. ఏంటి, ఆ, కృష్ణ నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అని. ఓకే. శుభముద్గల్ పాట ఏదో ఉంటుంది. అండ్ ఆ సినిమాలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ కానీ, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ కానీ చాలా చాలా కాలం హాంట్ చేస్తాయి అనమాట. ఐ డోంట్ సీ దమ్ యాజ్ క్యారెక్టర్స్ ఎనీమోర్. ఇప్పుడు అటాన్మెంట్ ఉంటుంది, అటాన్మెంట్లో రాబీ సిసిలియా ఇద్దరు క్యారెక్టర్స్ అంటే నేను నమ్మలేను. ఎందుకంటే నాకు మనుషుల కంటే ఎక్కువ పెయిన్ ఇచ్చారు వాళ్ళు. ఓకే. నేను సాడ్ ఎప్పుడు బ్రో, అదే సాడ్ బ్రో. అంటే నేను ఎప్పుడు లవ్ గురించి ఇంత పెయిన్ అనుభవించలా. ఓకే. అంటే బై గాడ్స్ గ్రేస్. ఓకే. నేను ఎప్పుడు ఇంత అనుభవించలే, కానీ వాళ్ళిద్దరి స్టోరీ విన్న తర్వాత నేను రోజు తలుచుకుని ఏడుస్తాను అనమాట. అరే వీళ్ళిద్దరు ఏందిరా ఇలా అయిపోయారని. అలా ఉండదు. ఏమో అంటే నీకు క్యారెక్టర్స్ అనేవి దాటేసి ఎప్పుడైతే మనుషులు అనిపిస్తారో అదే కరెక్ట్ సినిమా అనిపిస్తుంది. యా అందుకే నువ్వు ఇంకా నమ్మవు అనమాట వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంటే. ట్రూ. యా నాకు కూడా ఉంది ఒక ఎక్స్పీరియన్స్. నీకు తెలుసు ఆల్రెడీ అది ఆ సినిమా ఏ ఎక్స్పీరియన్స్ అదొకటి. ఇచ్చిందో, బట్ స్టిల్. అండ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే ఒక్కడు. రైట్. ఒక్కడు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు, అంటే టీవీలో చూసుంటాను కదా, టీవీలో చూసినప్పుడు జస్ట్ అనదర్ బ్లాక్ బస్టర్. నాకు దాని గ్రేట్నెస్ కానీ, నాకు అంటే స్వీపింగ్ ఆఫ్ ద ఫీట్ అంటారు కదా, నాకు అది జరగలేదు. కానీ నేను ఇది రిలీజ్ చేసినప్పుడు, అప్పటిదాకా రిలీజ్కి వెళ్ళడాలు లేవన్నమాట. నేను మా అక్కని తీసుకుని వర్షంలో 50 kilometers బండి తోలుకుంటా వెళ్ళాను. ఏదో మూడ్లో వెళ్ళా. నాకు అప్పటిదాకా ఫస్ట్ డే సినిమా కూడా చూసేవాడిని కాదు. ఐఎమ్ అంటే నాకు వీకెండ్ కానీ వీకెండ్ తర్వాత కానీ చూసేవాడిని నేను ఎప్పుడు. కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది ఒక్కడికి పోయా. ఒక్కడికి పోతేనేమో జనాలు ఓ అరుపులు, నాకు ఏం వినపట్టలేదు కూడా. సినిమా వినపట్టలేదు. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ అనుకుంటా. నాకు అసలు ఏం వినపట్టలేదు. కానీ యూ కుడ్ ఫాలో దట్ ఇమేజ్. నీకు ఏం జరుగుతుంది ఏంటి ఏం అవసరంలా,
జస్ట్ ఆ ఇమేజ్ చూస్తే కూర్చోవచ్చు, ఆ ఇమేజ్ నేను ఓవరాల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంటర్స్టెల్లర్లో గనక ఇంటర్స్టెల్లర్ ఐమాక్స్లో చూసి జనాలు ఏం ఫీల్ అవుతారో, నేను అది ఒక్కడు అలంకార్ థియేటర్లో చూసి, అదే అన్నపూర్ణ థియేటర్లో చూసి ఫీల్ అయ్యా. ఓకే, వైడ్ షాట్ ఉంటుంది, ప్రతిదీ వైడెస్ట్ షాట్ ఉంటుంది. యా ఎక్స్ట్రాస్ అందరూ మోగుతూ ఉంటారు, నీకు ఫుల్ ఆఫ్ లైఫ్, ఏది తీసుకున్నా సరే ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మూడు అంటే ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒకసారి నీకు ఒక టెన్స్ సీన్ వస్తుంది, దాని తర్వాత ఒక రిలీజ్ వస్తుంది, నీకు 3 గంటలు ఇలాగే ఉంటుంది సినిమా. టెన్స్ సీన్ అంటే చెప్పిన మహేష్ బాబు కర్నూలులో దిగినప్పటి నుంచి ఆ జిప్సీ వేసుకుని భూమికాని తీసుకెళ్లే వరకు ఏదైతే ఉందో, టు మీ దట్స్ ప్యూర్ సినిమా. తెలుగులో అచీవ్ చేసిన అంటే చెప్తారు కదా ప్యూర్ సినిమా ఓన్లీ అంటే నువ్వు మొత్తం అసలు నువ్వు సౌండ్ కూడా తీసేస్తే నీకు ఓన్లీ విజువల్ చూస్తేనే మొత్తం నువ్వు కనెక్ట్ చేసుకుని నీకు అర్థమైపోతుంది. దట్ రియర్లీ హ్యాపెన్స్ ఇన్ తెలుగు సినిమా. ఒక్కడులో ఒక 45 minutes స్ట్రెచ్ ఉంటుంది ప్యూర్ సినిమా. నువ్వు డైలాగ్లు ఆపేసి నీకు సబ్ టైటిల్స్ అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు, జస్ట్ కెమెరా త్రూనే స్టోరీ చెప్తాడు. అండ్ ఒక క్యారెక్టర్ ఎంత భయంకరమో కెమెరా యాంగిల్స్ లో ఆ కట్ అండ్ ఎడిట్ అయితే ఇంకా శ్రీకర్ ప్రసాద్ చాలా అంటే ఎంత ఎఫిషియెంట్ గా నువ్వు ఎంత సింపుల్ గా ఎడిట్ చేసి భయాన్ని తెప్పియచ్చో అంత బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే నాకు ఒక్కడు చూడక ముందు దాకా వీటి దాకా నాకు ఎడిట్ గురించి పెద్ద తెలీదు, నాకు ఎడిటింగ్ గురించి అవసరం లేదు కూడా. అంటే ఎడిటింగ్ గురించి అసలు నార్మల్ వ్యూవర్కి అవసరం లేదు, యా ఎందుకంటే ఎడిటింగ్ ఇన్విజిబుల్ గా ఉన్నప్పుడే నువ్వు బాగా ఫీల్ అవుతావు కదా. వాచ్ గేమ్ ట్రూ ట్రూ. చేంజర్ గైస్. ఏ ఇద్దరు కలిసిపోయినరా ఏంది? యా యా అంటే ఎడిటింగ్ ఇన్విజిబుల్ గా ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు అనమాట. ట్రూ ట్రూ, కానీ దట్ ఇస్ ట్రూ. నాకు ఎప్పుడైతే నేను అదే సాహసం సాంగ్ చూశానో థియేటర్లో, ఏంటంటే అది మామూలుగా ఫ్లాట్ స్క్రీన్ కాదనమాట. అన్నపూర్ణ థియేటర్ అనేది కర్వ్డ్ స్క్రీన్ 70 mm. నైస్ Yeah. నైస్. దాంట్లో అసలు ఆ సాహసం సాంగ్, నాకు సాంగ్ కూడా వినపట్ల అలా అరుస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఫస్ట్ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన కొత్తల్లో కదా, నీకు ఫస్ట్ హాఫ్ మొత్తం బాబులకే బాబు మహేష్ బాబు అని ఉంటుంది అనమాట. వి అగ్రీ. అవి ఏమీ చూడలేవు నువ్వు, జస్ట్ నువ్వు ఇమేజ్ మాత్రమే చూడగలవు. ఒక్కసారి మనీష్ శర్మ అలా గిటార్ వేలు అందుకోగానే ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ చెప్దాం అనుకున్నా. అదే శ్రీకర్ ప్రసాద్ ఒకసారి స్లో మోషన్ లా కట్ చేస్తాడు అనమాట. మహేష్ బాబు క్లోజ్అప్ పైన నుంచి స్లో మోషన్ లా జీప్ సారీ ఆ జిప్సీ నీళ్ళల్లో కొడుతుంటేనే అదే చెప్దాం అనుకున్నా. ఎడిట్ అవసరం లేదు అంటారు కానీ అంటే అక్నాలెడ్జ్ చేయకపోయినా అది మనం నీ ఇంపాక్ట్ చేస్తుందంట. సో ఒక కట్టుకి అరిసిన మూమెంట్ అంటే నేను అది చెప్తాను అనమాట. థియేటర్ లో ఒక్కసారి ఆ జిప్సీ ఇట్లా నీళ్ళల్లో దూకింగానే ఇట్లా లేచింది థియేటర్. నేను థియేటర్లో Nice. ఎక్కువ సార్లు చూసిన సినిమాలు చాలా తక్కువ. ఏంటి ఇది పృథ్వీ చెప్పినట్టు నేను RRR 4 సార్లు చూసా. ఓకే, నైస్. దాని తర్వాత ఒక్కడు 3 సార్లు చూసా రిలీజ్ లోనే. ఒక్కడు నేను ఫస్ట్ టైం చూడలేదు, ఫస్ట్ టైం ఐ వాజ్ కిడ్, నాకు తెలీదు అది. కాకపోతే నాకు ఎప్పుడు ఒక్కడు కంటే పోకిరి ఎక్కువ నచ్చేది. కానీ రిలీజ్లో చూసిన తర్వాత మాత్రం ఒక్కడు మొత్తం మార్చేసింది. నేను అంటే ఒక బ్లాక్ బస్టర్ని ఎంజాయ్ చేసే విధానాన్ని మార్చేసింది. నాకు చాలా బాగా నచ్చింది ఒక్కడు, అదనమాట. అండ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే లేడీస్ టైలర్. ఓకే యా ఇది కూడా చాలా క్రేజీ చాయిస్. అంటే నాకు ఎక్కువగా ఫాండ్ మెమరీస్ అనేవి మా డాడీ చూపించిన వాటితోనే ఉన్నాయి. అంతే అంతే ఏంటంటే అంతే బ్రో, అందుకే ఇందిరా నాకు కూడా. అదే అదే ఇప్పుడంటే నీకు రికమెండ్ చేయడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. చిన్నప్పుడు అంటే ఫ్యామిలీలోనే చేయాలి. ఓకే, కరెక్ట్. నాకు లేడీస్ టైలర్ ఎందుకనే బాగా ఇష్టం అంటే, నీకు తెలుగు సినిమాలో చాలా యునిక్ అనమాట అది. ఇప్పటికీ అలాంటి స్టైల్ కనబడదు నీకు. ఎవ్రీథింగ్ నీకు ఆ జోక్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి అనమాట.
మనవంతా వెర్బల్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ సినిమాలో ఒకటి ఉంటుంది ఏంటంటే, ఆ, ఇది మల్లికార్జునరావు సైకిల్ వేసుకుని వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ కూర్చుంటే, ఇది కొంచెం వదిలైపోయింది, దీన్ని సరిగ్గా కుట్రా అంటాడు. ఇదిగో ఒక పక్క నీలవేణి, ఒక పక్క నాగమణి, ఇదంతా కుట్టేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇలా వేసుకుంటే అది జాకెట్ లాగా వస్తుంది. అప్పుడు ఇళయరాజా స్టార్ట్ చేస్తాడు అనమాట మ్యూజిక్. అసలు నిజంగా చెప్తున్నా, అది ఎన్నిసార్లు చూసినా నాకు నవ్వు వస్తుంది. అంటే హీరోని మనకి ఎలా అలవాటు అంటే, హీరో అంటే ఎప్పుడు రైచియస్ పర్సన్ లాగే చూస్తాం కదా. నేను ఫస్ట్ టైం అనమాట లేడీస్ టైలర్లో హీరో క్రుక్కిడ్గా చూడటం. అంటే ఒక పర్వెట్ గాయని పర్వెట్ లాగే చూపిస్తాడు. ఓకే, కరెక్ట్. అతన్నే మాక్ చేస్తాడు. ఇప్పుడు ఆ సినిమాని మా డాడీ చెప్పారు వచ్చినప్పుడు చాలా బూత్ సినిమాగా ట్రీట్ చేశారని. అవును. కానీ నాకు నేను చూసిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంటది. యా, కామెడీకి అయితే హైలైట్ అది. ఎన్నైనా నీవి 4 5 ఎన్ని మాట్లాడానో కూడా నాకు తెలియదు. ఇంకేదో ఉందా చెప్పేది? ఐ థింక్ దట్స్ ఇట్. ఓకే ఓకే, ఓకే. అంటే ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ యా, లో. ఆబ్వియస్లీ. కాకపోతే ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ ఇయే అనమాట. ఓకే. యా. ఓకే శ్రీరామ్, నువ్వు చెప్పాలి. సో నేను బై ద వే చిన్న కరెక్షన్. ఇందాక మనం తీయని దానిమ్మ అండ్ మిగతా పాటల నిరీక్షణలో అన్ని రాసింది ఆత్రేయ గారు, వేటూరి గారు కాదు. యా, ఓకే ఓకే, ఆత్రేయ అదే గారు. అదే ఓకే డౌట్ ఓకే ఉండే నాకు. ఓకే ఆత్రేయ ఓకే. గారు. గో ఆన్ శ్రీరామ్. యా, సో నాకు సో అగైన్ మళ్ళీ సేమ్ రోహిత్ చెప్పినట్టే ప్రతి సినిమాకి ఒక స్టోరీ ఉంటది. సో స్టార్ట్ అంటే అప్పటి వరకు బేసిక్లీ చిన్న ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ ఆ టైం వరకు కూడా నాకు సినిమాలు పెద్దగా నచ్చేవి కాదనమాట. అంటే ఏదో చూస్తే ఫైట్ చూసేసి వెళ్ళిపోయేటోన్ని, ఫైట్ వరకు చూసేసి వెళ్ళిపోయేటోన్ని, పాట వస్తే వెళ్ళిపోయేటోన్ని. ఆ ఆ తర్వాత ఫైట్ అయిపోయిన తర్వాత యూజువల్ ఏదైనా డ్రామా సీన్ వస్తే ఏంది అని చెప్పేసి ఏదో ఆడుకునేటోన్ని, బాల్ తీసుకుని బ్యాట్ ఏదో. ఎప్పుడు సినిమా చూసింది లేదు అప్పటి వరకు ఫుల్గా. ఒకరోజు మా డాడీ ఆ, కూర్చోబెట్టుకుని ఎందుకు చూపించిండో తెలియదు, నేను ఎందుకు కూర్చున్నానో తెలియదు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా లైఫ్ లో ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్స్ గురించి ఆలోచించిన నేను. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఏది ఈ థర్డ్ క్లాస్ లో ఆ టైంలోనే అదే నిరీక్షణ అనమాట. లైక్ అంటే అప్పుడు ఆ టైంకి ఆ సినిమా నాకు ఎందుకు అంత ఎక్కిందో కూడా తెలియదు. బట్ స్టిల్ అంటే ఆ సినిమా చూసి అంటే ఆ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే కొత్తగా కనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్ గా చూసే మనము తెలుగు సినిమా లాగా ఉండదు, అది చాలా గ్రిమ్ టోన్ ఉంటది. అండ్ బయట ఇంటీరియర్ సీన్స్ అన్ని చాలా గ్రిమ్ టోన్ లో ఉంటాయి. ఎక్స్టీరియర్స్ అన్ని కూడా న్యాచురల్ లైట్ లో ఉంటాయి. ఇది నేను ఇప్పుడు ఆర్టికులేట్ చేయగలుగుతున్నా కానీ ఆ టైంలో రైట్. ఆర్టికులేట్ చేయకపోయినా దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో నిరీక్షణ మ్యూజిక్ గానీ ఆకాశం ఏనాటిదో నేను ఒక 20 సంవత్సరాల నుంచి వింటున్నానేమో. ఇట్స్ అసలు బ్రిలియంట్. ఇప్పటికి బ్రిలియంట్ ఉంటది. అస్సలు నాకు ఇంకా గుర్తుంది ఆ పాట స్టార్ట్ అయిన అంటే నేను సినిమా ఈజ్ మ్యాజిక్ అంటారు కదా కొంతమంది. ఆ మ్యాజిక్ ని లిటరల్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎప్పుడు అంటే అసలు ఆ పాట స్టార్టింగ్ లోనే హీరోయిన్ ఇలా చెట్టు వెనకలకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఒక కట్ ఉంటది, అది బ్యూటిఫుల్ గా ఉంటది. నేను అరే ఇదేంది ఇది రియల్ లైఫ్ లో ఇట్లా జరగదే, ఇదేంది ఇది అంటే నాకు లేటర్ గా చాలా ఏళ్ళ తర్వాత అర్థమైంది. ఓకే, ఇట్లా ఒకటే షార్ట్ లో ఇట్లా కట్ చేస్తే ఇట్లా టైం మ్యాజిక్. టైం కంప్రెస్ చేసి ఇట్లా చేస్తారు అది ఇది అని. బట్ స్టిల్ ఆ టైంలో నాకు అది ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా సినిమా అన్ ఎట్ ద సేమ్ టైం చాలా న్యాచురల్ గా గ్రౌండెడ్ గా ఉంటది. అండ్ ఎక్స్టెండింగ్ టు దాట్ కమర్షియల్ సినిమాలో ఒక్కడు ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే మళ్ళీ ఇదే అంటే ఇప్పుడు ఆర్టికులేట్ చేయగలుగుతున్నా అంటే నిరీక్షణ ఇంపాక్ట్ ఇట్లుంది. రియలిస్టిక్ సినిమా అంటే నువ్వు ఆ సినిమాలో కూడా ఒక కైండ్ ఆఫ్ మరి ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుని ఒక కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు కదా. సో అది ఎందుకో నిరీక్షణ టైం నుంచి అలవాటు అయింది అనుకుంటా. అప్పటి వరకు మనం అన్ని కమర్షియల్ సినిమాలు చూస్తున్నా కూడా ఒక్కడు స్టేడ్ విత్ మీ. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇట్స్ బికాస్ హీరో చాలా గ్రౌండెడ్ ఉంటాడు ఆ సినిమాలో. హీరో 100 మందిని కొట్టలేడు ఒక్కడిలో.
హీరో భయపెడతారు అంతే. హీరో ఎంత భయపడతాడంటే ఇప్పుడు వీళ్ళని కొట్టలేను కాబట్టి హీరోయిన్ పైన కత్తి పెట్టాలనుకునే క్యాండిడేట్ ఆడు. దట్స్ వేర్ ఐ గ్రావిటేట్ టువర్డ్స్ యూనో ఒక్కడు. నాకు పోకిరి కంటే కూడా పోకిరి ఈజ్ ఆల్ అబౌట్ స్టైల్. పోకిరి ఈజ్ కంప్లీట్లీ అబౌట్ స్టైల్, ఎటకారం అదంతా. ఒక్కడు ఈజ్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్. అండ్ నువ్వు అంటే ఒక మసాలా సినిమా చెప్తూ కూడా ఇంత గ్రౌండెడ్గా ఇప్పుడు చెప్పగలుగుతున్నా అని అప్పుడు ఆ ఇంపాక్ట్ కొట్టింది నాకు. యూనో అసలు ఒక్కడు ఎన్నిసార్లైనా నేను రోహిత్ అసలు ఎన్ని లైవ్లో మాట్లాడుకున్నామో లెక్కనే లేదు, ఎన్ని పోస్టులు వేసినామో లెక్కలేదు ఒక్కడి పైన. అసలు ఒక్కడి లైక్ పీక్ కమర్షియల్ సినిమా తెలుగులో అది. నైస్. ఆ తర్వాత చిన్న ఉన్నప్పుడు వీర బీభత్సంగా మా మమ్మీ అంటే వాచింగ్ దట్ సినిమా హాస్ బికమ్ అ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ మై లైఫ్. అంత రేంజ్ లో చూసిన సినిమా ఆహానా పెళ్ళంట జంధ్యాలది. యూఆర్ క్యాన్సిల్డ్ బ్రో. ఎందుకు? ఓ ఆరా పెళ్ళంటే నాట్ సో మచ్. యా మంచి చాలా క్రేజ్ సినిమా. యా ఆనా పెళ్ళంట జంధ్యాలది ఎన్నిసార్లు చూసిన్నో కూడా నాకు తెలియదు. జస్ట్ ఫర్ దట్ బ్రహ్మానందం సీన్స్ కోసం ఎప్పుడు టీవీలో వచ్చిన మా మమ్మీ అయితే తిట్టేది. ఇంకా ఏం ఆడు పిసినారి పనులను ఎన్నిసార్లు చూస్తావరా అని తిట్టేది. ఎందుకని. సో దీస్ 3 ఆర్ వెరీ డియర్ టు మీ అంటే చిన్న ఉన్నప్పుడు. ఆ తర్వాత లేటర్గా మీరు చెప్పిన సినిమాలు సాగర సంఘం, ఆ తర్వాత ఇది ఏది ఇరువర్ అంటే గుర్తొచ్చింది. ఈ రోజే సంతోష్ శివన్ క్యాంపస్కి వచ్చిండే. యా సో యా అంటే సీనియర్స్ కి వర్క్ షాప్ తీసుకుంటుండే. సో అదే ఈ రోజు వచ్చిండే క్యాంప్. వాళ్ళకి మండే నుంచి వర్క్ షాప్ స్టార్ట్ అయింది. సో ఈ రోజే ఫస్ట్ టైం చూసిన అనమాట సంతోష్ ని. నైస్. యా ఈడనే ఉంటది, ఈడ పిక్ కూడా ఒకటి ఉంటది సంతోష్ది. యా ఆ తర్వాత అసలు ఆ తర్వాత వస్తా డైరెక్టర్స్ చెప్పేటప్పుడు ఒక డైరెక్టర్ వస్తాడు, జీవితాన్ని ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్. బట్ ఆ సినిమాల గురించి తక్కువ తర్వాత మాట్లాడతా. బట్ ఇంకా అంటే సినిమాలో ఇంకొక రూట్ చూపించిన సినిమా అంటే అది డైరెక్టర్స్ అప్పుడు మాట్లాడదాం అనుకున్నాం. బట్ స్టిల్ ఓకే, సత్య, రామ్ గోపాల్ వర్మది. రామ్ గోపాల్ వర్మ సత్య అంటే నేను సినిమాలు చూసే విధానాన్ని మార్చిపడేసిన సినిమా అది లిటరలీ. అంటే ఇట్ డిడ్ ఫర్ ఎంటైర్ బాలీవుడ్. లిటరలీ చేంజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సినిమా. అస్సలు అది అసలు లాస్ట్కి జేడీ సీన్ చూస్తే అసలు దిమ్మ తిరిగి ఎక్కడికో తీసుకెళ్తాడు ఆర్జీవి. సో ఆర్జీ గురించి మాట్లాడదాం డైరెక్టర్స్ గురించి వచ్చిన తర్వాత. ఆ తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. బట్ స్టిల్ 2 సినిమాలు చెప్తా, 5 కాదు 6 వేసుకోండి. సో అంటే అన్ని అనం చూసినాం కాబట్టి చెప్పడానికి. గాడ్ ఫాదర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అగైన్ నేను ఒక గాడ్ ఫాదర్ ఒక 200 సార్లు చూసింటానేమో, 250 సార్లు. పార్ట్ 1 పార్ట్ 2. మా అన్నయ్య కూడా చాలా రికమెండ్ చేస్తా, చూడు అరే ఎట్లా చూస్తారో ఆ పెళ్లి సీనే క్రాస్ చేయలేను నేను, ఆ పెళ్లి సీన్ అయిపోయే టైంకి నేను కట్ చేసేస్తా అంటాడు. కానీ నేను ఎన్నిసార్లు చూసిన అంటే షార్ట్ బై షార్ట్ గుర్తుంటది అనమాట గాడ్ ఫాదర్ లో. అంత పిచ్చెక్కి చూసిన. అండ్ బుక్ కూడా అంతే, ఒక్క సిట్టింగ్ లో లేపేసిన. బుక్ 600 పేజీల నావెల్ ఉంటది. అంత ఇష్టం గాడ్ ఫాదర్. వేరియస్ రీజన్స్ అంటే గాడ్ ఫాదర్ నచ్చడానికి మెయిన్ రీజన్ ఇట్ టాక్స్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. గాడ్ ఫాదర్ it talks about your family, it talks about relationships, it talks about how you have to treat people to get favors from them, it treats about loyalty, it teaches about friendship, it teaches అంటే లిటరల్లీ ఏదో మెసేజ్ ఇస్తున్న సినిమా లాగా కాదు, బట్ ఆ డ్రమాటిక్ స్టోరీ టెల్లింగ్ లోనే. అండ్ పర్సనల్ని ప్రొఫెషనల్లీ బ్యాలెన్స్ చేయకపోతే ఫ్యామిలీ ఎట్లా కుప్పగూలిపోతుంది. యునో what Vito Corleone achieved, what Michael could not. ఫ్యామిలీని ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడమే. దట్స్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ అవుట్ దేర్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అంటే ఫ్యామిలీ డైనమిక్స్. అండ్ గాడ్ ఫాదర్ ఈజ్ లిటరల్లీ లైక్ అంటే ఆ సినిమా గురించి ఎంత మాట్లాడినా అసలు దెర్ ఇస్ లాట్ టు టాక్ అబౌట్ అసలు. అండ్ ఇంకా ఫిల్మ్ మేకింగ్ పరంగా చూస్తే అది ఎక్కడనో ఉంటుంది. యా ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఫిలిము సతీత్రేది అపరాజితో. అపు ట్రిలజీలో సెకండ్ పార్ట్ అది. ఎక్కువ స్పాయిల్ చేయను. బట్ అది కూడా చూసినప్పుడు యాక్చువల్లీ నేను ఆ సినిమా చూసినప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండే. ఫర్ ద ఫస్ట్ టైం నేను స్టేట్ దాటిన అనమాట.
ఆ పర్టికులర్ టైంకి. అండ్ నాకు తెలియదు అసలు ఆ సినిమా అట్లుంటుంది. నేను పతేర్ పంచాలి చూసిన, ఎక్స్ప్రెసివ్గా అనిపించింది, నచ్చింది. దాని నెక్స్ట్ పార్ట్ ఏదని చూస్తే అపరాజిత నచ్చింది. అపరాజిత ఉండే నాకు తెలియని కూడా తెలియదు అసలు ఏంది, నేను ట్రైలర్ కూడా తెలియదు. అప్పుడే క్రైటీరియన్ కలెక్షన్ వాడు ఇవన్నీ రీమాస్టర్ చేసి వదులుతున్నాడు అనమాట సతయిత్రేవి 4Kలో. సరే అని చెప్పేసి అపరాజిత కూడా డౌన్లోడ్ చేసుకుని చూసిన. దాంట్లో కూడా ప్రొటాగనిస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వాడు కూడా వాళ్ళ ఊరు వదిలి కోల్కతా వెళ్ళి చదువుకోవడానికి వెళ్తాడనమాట. సో Right. అమ్మకు Nice. దూరంగా ఆ లెటర్స్ రాసుకోవడం, ఆ డిస్టెన్స్, అది అందరూ చూడాల్సిన సినిమా అంట. ఒకవేళ ఇండియాలో ఏదైనా ఒక్క సినిమా ఉంది, అది ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా లైక్ అంటే మనకు తండ్రి తల్లి కొడుకు అన్న ఒక రిలేషన్షిప్లోనే మనకు చాలా మెలోడ్రామా, ఒక క్లీషేడ్ అప్రోచ్ ఉంటుంది స్టోరీ టెల్లింగ్లో కూడా. తల్లి కొడుకు స్టోరీ అనగానే సతీష్ రే బ్రేక్స్ దట్. అంటే Hmm. ఒక ఎంత బ్రేక్ చేస్తాడంటే సత్యజిత్ రే, ఐ థింక్ అసలు కన్ఫర్మిజం ఉండదు ఈ ఆ, ఏది ఒక అది ఎట్లుంటది అంటే చాలా వెరీ నువాన్స్డ్ టేక్ ఉంటుంది సత్యజిత్ రేది. అది అందరూ చూడాల్సిన సినిమా అపరాజితో. చాలా బాగుంటది. 1954లోనో 57 8లోనో రిలీజ్ అయింది అది. ఇప్పటికి కూడా ఇట్ జస్ట్ బ్లోస్ మై మైండ్ ఎవ్రీ టైం చూసినప్పుడు. రీసెంట్లీ ఇన్స్టిట్యూట్లో 35mm చూసిన, అది ప్రొజెక్షన్ వేస్తే 35mm చూసిన. అసలు ఓ గాడ్, అసలు ఫిలిం ప్రొజెక్షన్లో చూస్తే అది ఇంకా వేరే రేంజ్ ఉండే. సో Yeah. దీస్ ఆర్ మై థింగ్స్. యా, దీస్ ఆర్ మై ఫేవరెట్స్. యా, అది. Nice. యా, Nice. ఫుల్ ఆన్ Okay. సినిఫిలియా ఉంటది. సారీ ఎక్కువ టైం తీసుకుని ఉంటే, బట్ ఆ ఇంటెలిజెన్స్ ఉంటది మేము సినిమాల గురించి మాట్లాడేటప్పుడు. No, Yeah. it's fine. It's fine. యా.